शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अगजानन पद्मार्कं गजाननमहर्निशम् अनेकदन्तं भक्तानां एकदन्तम् उपास्महे। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्रीगुरुवे नमः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। श्रीराघवं दशरथात्मजमप्रमेयं सीतापतिं रघुकुलान्वयरत्नदीपम् आजानुबाहुम् अरविन्ददलायताक्षं रामं निशाचर विनाशकरं नमामि। श्रीगुरुभ्यो नमः। శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమో నమః। ఇవాళ ప్రార్థనా శ్లోకం దగ్గరే మీకు అర్థమై ఉండాలి. ప్రతిరోజు సశంఖ చక్రం సకిరీట కుండలం అని మొదలు పెట్టుకునే వాళ్ళం. మనం ఇవాళ శ్రీరాఘవం దశరథాత్మజం అప్రమేయం అంటూ మొదలు పెట్టుకున్నాము అంటే ఇవాల్టి రోజున అసలు మనం ఏం చెప్పుకోబోతున్నాం అది మీకు అర్థమై ఉండాలి. అంటే పోస్టర్ వచ్చింది మీ అందరికీ, ఏం చెప్తున్నాము అన్నది పోస్టర్లో కూడా చూశారు. కానీ భాగవతాంతర్గతంగా మనం రామాయణం విడిగా చెప్పుకుని ఉన్నా సరే భాగవతాంతర్గతంగా దశావతారాల్లో భాగమైనటువంటి శ్రీరామావతారం గురించి మళ్ళీ పూర్తిగా సవివరంగా కాకపోయినా చెప్పుకోదగ్గంతగా సంక్షిప్తంగా విపులంగా అయినా సరే కాస్త చెప్పుకోవాలి. ఎందుకు, మిగతా అవతారాలన్నీ ఎలా చెప్పుకున్నామో రామావతారం గురించి కూడా అంతే ఇదిగా చెప్పుకోవాలి. ఇకపోతే ఇప్పుడు ఇవాల్టి రోజు నుంచి మొదలుపెట్టి నేను రెండేసి రోజులు ఒక 4 days ఎందుకు అలాగ ప్లాన్ ఇచ్చాను మీకు అంటే, ఇవాళ చైత్ర శుద్ధ పాడ్యమి ఉగాది పర్వదినం. ఇవాల్టి నుంచి మొదలు పెడితే శ్రీరామనవమి రోజు వరకు మనకి వసంత నవరాత్రులు అంటారు. ఇవాల్టి నుంచి వసంత ఋతువు, ఇవాల్టి నుంచి వసంత ఋతువు. ఇవాల్టి నుంచి మొదలు పెడితే ఇవాళ పాడ్యమి, ఇవాల్టి నుంచి మొదలుపెట్టి నవమి రోజు వరకు అంటే 9 రోజులు వసంత నవరాత్రులు అంటారు. వసంత నవరాత్రులకి యొక్క విశేషం ఏమిటి అంటే ఉపాసనా కాలం. మనకి శరన్నవరాత్రుల్లో అమ్మవారిని ఎలాగైతే మనం పూజిస్తామో వసంత నవరాత్రులలో కూడా అమ్మవారిని పూజిస్తాం. ప్రత్యేకించి రాజరాజేశ్వరి దేవి యొక్క స్వరూపాన్ని బాగా ఉపాసిస్తారు ఈ వసంత నవరాత్రులలో. ఎందుకు, రామో దృష్టేతి రాజేశ్వరి కృష్ణోతు రాజశ్యామల అని చెప్పి ఆర్యోక్తి. రాముణ్ణి చూస్తే స్త్రీ స్వరూపంలో ఉన్నటువంటి లలితాంబిక రాజరాజేశ్వరి దేవిగా కనిపిస్తుంది. ఎందుకు, రాముడిలో ఉన్నటువంటి రాజసం, రాముడిలో ఉన్నటువంటి ధర్మం, రాముడిలో ఉన్నటువంటి టీవీ ఇవన్నీ కూడా రాజరాజేశ్వరి దేవి యొక్క స్వరూపంగా కనిపిస్తాయట. రాముడు ఒకవేళ ఒక స్త్రీ స్వరూపంగా ఎవరికైనా సాక్షాత్కరించవలసి వస్తే, రాముడు ఒకవేళ ఎవరికైనా స్త్రీ స్వరూపంగా ఎవరికైనా సాక్షాత్కరించవలసి వస్తే రాజరాజేశ్వరి అవతారంలో సాక్షాత్కరిస్తాడు. అలాగే కృష్ణుడు రాజశ్యామల అవతారంలో సాక్షాత్కరిస్తాడు. రాజశ్యామల అవతారం కూడా ఇంచుమించు అలాగే ఉంటుంది, కానీ కొన్ని చిహ్నాలు వేరుగా ఉంటాయి. అలాగే ఈ వసంత నవరాత్రులలో విశేషించి శ్రీరామచంద్రమూర్తిని ఎక్కువగా ఉపాసిస్తారు. ఇదే సమయంలో మనకి రామచంద్రమూర్తి యొక్క ఉత్సవాలు, బ్రహ్మోత్సవాలు, ఇప్పుడు ఒంటిమిట్ట అని చెప్పి మనకు ఒక దేవాలయం ఉంది కడప జిల్లాలో. అలాగే తిరుపతి పట్టణంలో కోదండరామస్వామి ఆలయం ఉంది. అలాగే భద్రాచలంలో కూడా మనకి కోదండరామస్వామి ఆలయం ఉంది. ఇటువంటి ప్రదేశాలన్నిట్లో కూడా విశేషించి రామచంద్రమూర్తికి ఎక్కువగా ఉత్సవాలు అవన్నీ జరిపేది కూడా ఈ వసంత నవరాత్రులలోనే జరుపుతారు. మరొక విశేషం ఏమిటి అంటే, రామచంద్రమూర్తి యొక్క దేవాలయాలు మన తెలుగు నేల మీద ఉన్నన్ని దేవాలయాలు, తెలుగు నేల అంటే ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనూ ఉన్నన్ని దేవాలయాలు మరెక్కడా లేవు అనడానికి ఎటువంటి అనుమానము లేదు, ఎటువంటి అతిశయము లేదు. నిజంగా అన్ని దేవాలయాలు ఉన్నాయి. ఇక మన భాగవతాంతర్గతంగా మనం ప్రతి వారం మాట్లాడుకోవాల్సినటువంటి ఇతిహాస కథ, భాగవత ఇతిహాస కథ గురించి మాట్లాడుకుంటే, మనకి దశావతారాల గురించి మాట్లాడుకున్నాం మనం. క్రితం వారం ఇక్ష్వాకు వంశ చరిత్ర మాట్లాడుకున్నాం. ఇక్ష్వాకు వంశం ఎటువంటిది, ఎటువంటి రాజులు వచ్చారు, ఎటువంటి రాజులు రాజ్యం చేశారు, ఎటువంటి రాజులు ఎటువంటి ప్రయత్నం చేస్తే మహానది అయినటువంటి దేవనది అయినటువంటి మందాకిని భూమి మీదకి వచ్చి గంగగా ప్రవహించి సగరుల యొక్క పాపాలని ఏ రకంగా కడిగివేసింది అనేది చాలా
వివరంగా మాట్లాడుకున్నాం పోయిన వారం. మరి అక్కడితో ఆగిపోలేదు కదా, ఇక్ష్వాకు వంశం అనేది అక్కడితో ఆగిపోలేదు, కొనసాగింది. ఎందుకు? భగీరథుడు అడిగినటువంటి వరం ఏమిటి? నా ముత్తాతలు తరించడం మాత్రమే కాదు, నాకు ఒక వరం ప్రత్యేకంగా కావాలి. ఏమిటా వరం అంటే, ఇక్ష్వాకు వంశం, ముఖ్యంగా సూర్యవంశము, నా పరంపర ఎక్కడా కూడా ఆగడానికి వీల్లేదు, సంతాన లోపము సంతాన లేమి అనడానికి అనేటటువంటి ప్రశ్న ఉండడానికి వీల్లేదు నా వంశంలో అని చెప్పి కోరుకున్నాడు. ఆ కోరికని తథాస్తు అన్నాడు పరమేశ్వరుడు. ఎవరికి కూడా సంతానం లేకుండా ఉండాలి అనేటటువంటి సమస్య ఉండకూడదు, అటువంటి సమస్య తలెత్తకూడదు, సంతానం లేకుండా ఎవరు కూడా బాధపడకూడదు అనేటటువంటి కోరిక కోరుకోవడం. అదే క్రమంలో ఇక్ష్వాకు వంశము రాముడి వరకు రావడం జరిగింది. రాముడి వరకు రావడానికి అసలు నేపథ్యం ఏమిటి? రాముడు రావడానికి నేపథ్యం ఏమిటి? రాముడి యొక్క ముత్తాత గారు నాభాగ మహారాజు గారు. గుర్తుపెట్టుకోండి అందరూ, అడుగుతాను. రాముడి యొక్క ముత్తాత నాభాగ మహారాజు గారు. నాభాగ మహారాజు కొడుకు అజమహారాజు. అజమహారాజు యొక్క కుమారుడు దశరథుడు. దశరథుడి యొక్క కుమారులే ఈ రామచంద్ర భరత లక్ష్మణ శత్రుఘ్నులు. మరి రామావతారం తీసుకోవాల్సినటువంటి అవసరము అంత మిగతా అవతారాలన్నీ కూడా అప్పటికప్పుడు వచ్చి, ఏదో పరశురామావతారం మాత్రం చాలా రోజులుంది, చాలా యుగాలుంది. కానీ రామావతారం అసలు దశవర్ష సహస్రాణి దశవర్ష శతానిచ అని మహావిష్ణువు ప్రతిజ్ఞ చేయడానికి కారణం ఏమిటి? అప్పటికి మనుష్యుడు అనేటటువంటి వాడి పరిస్థితి ఆ రకంగా ఉంది. ఎందుకు? మానవులకి అంత గౌరవం లేదు, మానవుణ్ణి మానవుడే గౌరవించలేదు. ఇది సత్యం. ఎందుకు? జనక మహారాజు కొలువుకూటంలో ఉన్నటువంటి శివధనుస్సుని ఎత్తితే ఆయనే ఆశ్చర్యపోయాడు. ఏమిటి ఈ మానవుడా, ఈ పిల్లాడా ఇటువంటి శివధనుస్సుని ఎత్తి పట్టుకుని నారి సారించి ధనుష్టంకారం చేసి విరిచింది ఇతనా, నిజమా అని అంత చిన్న చూపు చూసినట్టుగా మాట్లాడాడు. అటువంటి పరిస్థితి మనుష్యుడు అంటే. అటువంటి పరిస్థితుల్లో ఏం జరిగింది అంటే, రావణాసురుడు విశ్వాసో బ్రహ్మ యొక్క మనవడు. ఒక్క నిమిషం. ఒక్క నిమిషం. విశ్రవసో బ్రహ్మ యొక్క కొడుకు, మనోడు కాదు, కొడుకు. విశ్రవసో బ్రహ్మ యొక్క కొడుకు. ఈ విశ్రవసో బ్రహ్మ ఎవరు? బ్రహ్మమానస పుత్రుడైనటువంటి పులస్త్య బ్రహ్మ కుమారుడు విశ్రవసో బ్రహ్మ. విశ్రవసో బ్రహ్మ బ్రహ్మమానస పుత్రుడైనటువంటి పులస్త్య బ్రహ్మ కొడుకు. పులస్త్య బ్రహ్మ కొడుకు విశ్రవసో బ్రహ్మ. విశ్రవసో బ్రహ్మ కొడుకు రావణాసురుడు. ఈ రావణాసురుడు ఎటువంటి ఉన్మాది అంటే, ఉన్మాది అనే మాట్లాడుకోవాలి. ఎటువంటి ఉన్మాది అంటే, ఎవరిని లెక్క చేసేవాడు కాదు, ఎవరిని గౌరవించేవాడు కాదు, ఎవరిని కూడా సుఖంగా ఉండనిచ్చేవాడు కాదు. అతని తపశ్శక్తి కూడా అటువంటిదే. పోనీ తపశ్శక్తి లేనివాడా, చదువు లేనివాడా, మహావిజ్ఞానవంతుడు, పరమ విజ్ఞానవంతుడు, కానీ గర్విష్టి. తను బ్రహ్మవంశంలో పుట్టినా కూడా తను జన్మించింది మాత్రం, తను బ్రహ్మవంశంలో పుట్టినా కూడా తను జన్మించింది మాత్రం రాక్షస స్త్రీ యొక్క కడుపునందు పుట్టాడు. ఎవరా రాక్షస స్త్రీ? కైకసి. కైకసి రావణాసురుడి యొక్క తల్లి అయినటువంటి కైకసి రాక్షసి. రాక్షస జన్మలో, రాక్షస వంశంలోంచి వచ్చినటువంటి కైకసి. ఈ కైకసి విశ్రవసో బ్రహ్మని చూసి మోహించి అతనితో సంతానం కలగాలి అని చెప్పి అతన్ని పెళ్లి చేసుకుంటుంది. అప్పటికే విశ్రవసో బ్రహ్మకి కుబేరుడు అనేటటువంటి ఉత్తర దిక్కును పరిపాలించేటటువంటి దిక్పాలకుడు కుబేరుడు అనేటటువంటి కుమారుడు ఉన్నాడు. అయినా సరే కైకసి విశ్రవసో బ్రహ్మని మోహించి ప్రేమించి పెళ్లి చేసుకుని అతని ద్వారా రావణాసురుడు, కుంభకర్ణుడు, శూర్పణఖ, విభీషణుడు అనేటటువంటి 4 పిల్లల్ని కలిగింది. రావణాసురుడు పరమలోక కంటకుడు.
మనం ఒక్కసారి మొదటి ఎపిసోడ్స్కి వెళ్ళండి. మీరు ఫస్ట్ ఎపిసోడ్స్ని ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. సనకసనందనులు వైకుంఠానికి వెళ్ళినప్పుడు జయ విజయులని శపించారు, గుర్తుంది కదా. మొదటి జన్మలో హిరణ్యాక్ష హిరణ్యకశిపులు గాను, రెండవ జన్మలో రావణ కుంభకర్ణులు గాను, మూడవ జన్మలో ద్వాపర యుగంలో శిశుపాల దంతవక్తులు గాను రావాలి. ఇప్పుడు రెండవ జన్మలో ఉన్నారు, జయ విజయులు శాపగ్రస్తులై రెండవ జన్మలో ఉన్నారు రావణ కుంభకర్ణులుగా. ఆ జన్మలో ఏం జరిగింది అంటే, ముందు రావణ బ్రహ్మ కోసము పరమేశ్వరుడి కోసము తపస్సు చేసి రుద్రవీణను మ్రోగించి పరమేశ్వరుణ్ణి మెప్పించి ఆయన యొక్క ఆశీర్వాదంతో ఆత్మలింగాన్ని స్వీకరించాడు. ఆ తరువాత తనకి అమేయమైనటువంటి వరాలు, అజేయమైనటువంటి వరాలు కోరుకున్నాడు. ఎటువంటి వరాలు? యక్ష, రాక్షస, గరుడ, కిన్నర, కింపురుష దేవగణాలలో ఏ ఒక్కరి చేతిలో కూడా నాకు మరణం ఉండకూడదు అన్నాడు. చాలా అని అడిగాడు. పరమశివుడు చాలా అని అడిగాడు. ఎందుకు అడిగాడు? అక్కడ ఇద్దరిని కోరుకోలేదు. ఎవరు? వానరులు, నరులు వాళ్ళిద్దరిని కోరుకోలేదు రావణాసురుడు. కోరుకోకపోయేసరికి తను చాలా హేళనగా అంటాడు. అప్పటికి మనిషి పరిస్థితి అలా ఉంది. అప్పటికి చాలా హేళనగా అంటాడు, అసలు మానవులతో ఎటువంటి ప్రయోజనము లేదు, వాళ్ళంత శక్తివంతులు కాదు, వానరులని అసలు లెక్క పెట్టాల్సిన అవసరం లేదు, కాబట్టి వాళ్ళిద్దరి గురించి నేను అడగను అన్నాడు. దొరికేవు నువ్వు అబ్బాయి, నీ చావు ఎక్కడి నుంచి మొదలెట్టాలో మాకు తెలిసింది. ఇప్పుడు నువ్వు ఇంత లోకకంటకుడు అయ్యుండి ఇన్ని రకాలుగా లోకాలన్నింటినీ కూడా పీడిస్తూ ఉండగా నువ్వు అడిగిన వరంలోనే మాకు మార్గాంతరం దొరికింది అని చెప్పి అప్పటికి అనుకున్నారు దేవతలందరూ. మానవుల చేతిలోనూ వానరుల చేతిలోనూ మరణం లేకుండా కోరుకున్నాడు. ఇదిలా జరుగుతూ ఉండగా రావణాసురుడు లోకాలన్నింటినీ కూడా పరమ చీకాకు పరుస్తున్నాడు, పరమ హింసిస్తున్నాడు, పీడిస్తున్నాడు లోకవాసులందరినీ కూడా. ఎక్కడా కూడా యజ్ఞాలు జరగనివ్వట్లేదు, ఎక్కడా కూడా ఎటువంటి ధర్మకార్యాలు జరగనివ్వట్లేదు. అందులోనూ కనిపించిన ప్రతి ఆడదాన్ని పరాభవిస్తున్నాడు. పరాభవించడం అంటే మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది. ఆడవారిని పరాభవించడము, ఆడవారిని అవమానించడము, చెరబట్టి హింసించడము అంటే ఏమిటి? పిల్లలు మీకు బాగానే అర్థమవుతుంది, అంత వివరించి చెప్పాల్సిన అవసరం లేదు దీంట్లో. ఆ రకంగా వారిని చాలా హింసిస్తున్నాడు. ఇటువంటి క్రమంలో రోజులు గడుస్తున్నాయి. ఇక్ష్వాకు వంశంలో నేను ఇందాక చెప్పా కదా, నాభాగ మహారాజు కొడుకైనటువంటి అజమహారాజు కొడుకైనటువంటి దశరథుడి యొక్క పాలన వచ్చింది. దశరథ మహారాజు యొక్క పాలన వచ్చింది ఇక్ష్వాకు వంశంలో, సూర్యవంశంలో, రఘువంశంలో. ఎన్ని మాటలు అడిగి వేసానో చూడండి. ఇక్ష్వాకు వంశము, రఘువంశము, సూర్యవంశము, ఈ మూడు కూడా ఒక వంశమే. ఇక్ష్వాకు వంశము, రఘువంశము, సూర్యవంశము. ఈ క్రమంలో వచ్చినటువంటి అజమహారాజు కొడుకు అయినటువంటి దశరథ మహారాజు రాజపరిపాలనలోకి వచ్చాడు. అతను పరమధార్మికుడు, పరమ నిష్ఠాగరిష్ఠుడు, పరమ శక్తివంతుడు, అరివీర భయంకరుడు. ఈ మాటని బాగా కోట్ చేసుకోండి, అందరూ కూడా అండర్లైన్ చేసుకోండి. దశరథుడు అరివీర భయంకరుడు ఏంటి? భార్యకి వరాలు ఇస్తే హోరుమని ఏడ్చిన వాడు అరివీర భయంకరుడా? అవును, అరివీర భయంకరుడే. ఒక్క నిమిషం. మరి దశరథ మహారాజుకు అసలు ఆ పేరు ఎలా వచ్చింది? ఒక రథాన్ని ఎంత చాకచక్యంగా రథసారథ్య విద్యలో రథాన్ని నడిపేటటువంటి క్రమంలో ఆ విద్యలో ఎంత చాకచక్యంగా నడపగలడు అంటే, మనకి అష్టదిక్కులు తూర్పు, పడమర, దక్షిణం, ఉత్తరం, ఈశాన్యము, ఆగ్నేయము, నైరుతి, వాయవ్యము, 8 దిక్కులు. అది కాకుండా నభోభాగం అంటే ఆకాశము, పాతాళము, భూమి లోపలికి, ఈ 10 చోట్లకి కూడా 10 దిక్కులకి కూడా పరమ చాకచక్యంగా, పరమ వేగంగా, అతివేగవంతంగా రథాన్ని నడపగలిగినటువంటి వాడు కాబట్టి, దశ దిక్కుల రథాన్ని నడపగలిగినటువంటి వాడు కాబట్టి దశరథుడు అయ్యాడు. అతని పేరు అలా వచ్చింది. దశరథుడు అనే పేరేమిటి? 10 దిక్కులకి కూడా 10 గుర్రాలు కట్టినటువంటి రథాన్ని 10 దిక్కులకి పరమ చాకచక్యంగా, పరమ వేగవంతంగా నడిపించేయగలిగినటువంటి నైపుణ్యం ఉన్నటువంటి వాడు కాబట్టి దశరథుడు. సరే, అతను అంత శక్తివంతుడు అయ్యి రాజ్య పరిపాలన చేస్తూ రాజ్యాన్ని సస్యశ్యామలంగా పెంపొందిస్తూ ప్రజలనందరినీ కూడా
కన్న బిడ్డల్లా చూసుకుంటున్నా కూడా అతనికి ఎంతో వయసు అయిపోయింది, పరమ వృద్ధుడైపోయాడు, అయినా కూడా సంతానం లేదు. నేను ఇక్కడ ఇంకొక మాట కూడా చెప్తున్నాను. మనకి చాలా కథల్లో ఋష్యశృంగుడి భార్య అయినటువంటి శాంతాదేవిని దశరథుడి కూతురుగా చిత్రీకరించారు. అటువంటి సాహసం మరి ఎందుకు చేశారో తెలియదు. ఋష్యశృంగుడి భార్య అయినటువంటి శాంతాదేవి దశరథుడి కూతురు కాదు, కానీ ఆమె దశరథుడి స్నేహితుడైనటువంటి అంగరాజ్ అయినటువంటి చంద్రవంశపు రాజు అయినటువంటి అంగరాజ్ అయినటువంటి రోమపాద మహారాజు యొక్క కూతురు. కానీ వీరిద్దరూ కూడా ప్రాణ స్నేహితులు. దశరథుడు, జనకుడు, రోమపాద మహారాజు వీళ్ళందరూ కూడా ప్రాణ స్నేహితులు. స్నేహితుడు కూతురుని మనం కూడా కూతురులాగే చూసుకుంటాం కదా. ఇప్పుడు నా ఫ్రెండ్స్ ఎవరైనా పిల్లలు ఎవరైనా ఉన్నారనుకో, ఐ హానర్ దెమ్ ఆర్ నేను వాళ్ళని బాగా నా పిల్లలతో సమానంగానే చూస్తాను. అటువంటి అలవాటు మనందరికీ ఉంటుంది కదా. ఆ భావనతోనే దశరథుడు కూడా రోమపాద మహారాజు కూతురైనటువంటి శాంతాదేవిని తన కూతురుతో సమానంగానే ఆదరించాడు, అంతే గౌరవించాడు, అంతే ప్రాధాన్యత ఇచ్చాడు. అది కథాక్రమంలో తెలుస్తుంది మీ అందరికీ. దశరథుడికి 365 మంది భార్యలు, 3 రాణులు. గుర్తుపెట్టుకోండి, 365 మంది భార్యలు, 3 రాణులు. భార్యలు అనే మాటకి అర్థం ఏమిటంటే కేవలము భోగస్థానము మాత్రమే కాదు, ఆమె వలన సుఖం చూసుకోవడం, ఆమె వలన సంసారం చూసుకోవడం, ఇటువంటి మాట మాత్రమే కాకుండా ఆ రోజుల్లో భార్య అనే మాటకి అర్థం ఏమిటి అంటే ఈయన యొక్క సంరక్షణలో, ఈయన యొక్క బాధ్యతలో ఉన్నటువంటి స్త్రీ. భార్య అనే మాటకి ఈయన ఆడమనిషి యొక్క సంరక్షణ, పోషణ అవన్నీ కూడా దశరథ మహారాజు చూస్తున్నాడు. ఆ మాటకు అర్థము 365 మంది భార్యలు అనేటటువంటి దానికి అర్థం ఏమిటంటే వారందరూ కూడా దశరథ మహారాజు యొక్క పోషణలో ఉన్నారు, ఆయన రక్షణలో ఉన్నారు. కాబట్టి వారందరూ కూడా భార్యలు. 3 రాణులు. ఎవరు 3 రాణులు? కౌసల్యాదేవి, పెద్ద భార్య కౌసల్యాదేవి. రెండవ భార్య సుమిత్రాదేవి, కాశీరాజపుత్రి అయినటువంటి సుమిత్రాదేవి. 3వ భార్య, ముద్దుల భార్య కేకయ రాజపుత్రి, కేకయ రాజకుమారి అయినటువంటి కైకేయీదేవి. ఇంతమంది ఉన్నా కూడా కైకేయీదేవిని ఎటువంటి పరిస్థితుల్లో తీసుకొచ్చుకున్నాడు? 2 రాణులు ఉన్నా కూడా పుత్ర సంతానం కానీ అసలు సంతానమే కలగలేదు. కనీసం ఈవిడ ద్వారా అయినా సరే కనీసం సంతానం కలుగుతుంది అనేటటువంటి ఆశతో తీసుకొచ్చుకున్నాడు, పెళ్లి చేసుకున్నాడు కేకయ రాజకుమారిని. అశ్వపతి మహారాజు కుమార్తె అయినటువంటి కైకేయిని సంతానం కలుగుతుంది అనేటటువంటి ఆశతో తీసుకొచ్చుకున్నాడు. అయినా సరే సంతానం కలగకపోయేసరికి పరిపరి విధాల తప్పిస్తున్నాడు, పరిపరి విధాల బాధపడుతున్నాడు, ఎంతో ఇబ్బంది పడుతున్నాడు. నా తర్వాత నా వంశం ముందుకు సాగడం ఎలాగా? రాజ్యాధికారం సంగతి దేవుడెరుగు, ముందు వంశం ముందుకు సాగాలి. వంశం అంటూ నిలిస్తే రాజ్యం ఎలాగో నిలబడుతుంది. కానీ వంశం ముందుకు వెళ్ళట్లేదు, నా తర్వాత సంతానం లేకపోయేసరికి ఆగిపోతుంది అనేటటువంటి భయం వచ్చేస్తోంది దశరథ మహారాజుకి. ఇటువంటి పరిస్థితుల్లో దశరథ మహారాజుకి సుమంత్రుడు అనేటటువంటి ప్రధానమంత్రి ఉన్నాడు. గుర్తుపెట్టుకోండి, దశరథ మహారాజు యొక్క మంత్రి పేరు సుమంత్రుడు. దశరథ మహారాజు యొక్క రాజ్యపు ప్రధానమంత్రి పేరు సుమంత్రుడు. ఇంకా చాలా మంది మంత్రులు ఉన్నారు, జాబాలి, కాశ్యపుడు, ఇటువంటి మంత్రులందరూ కూడా ఉన్నారు. మహర్షులందరూ కూడా మంత్రిత్వం వహిస్తున్నారు. వశిష్ఠుడు దేవర్షి అయినటువంటి సప్తర్షులలో ఒకటైనటువంటి అగ్రగణ్యుడైనటువంటి వశిష్ఠ మహర్షి సూర్యవంశానికి రాజగురువు, పురోహితుడు. గుర్తుపెట్టుకోండి, సూర్యవంశానికి రాజగురువు ఎవరు? వశిష్ఠుడు. ఇది ఇలా జరుగుతూ ఉండగా సంతానం కోసం చాలా పరిపరి విధాల బాధపడుతూ తపిస్తూ ఉండగా ప్రధానమంత్రి అయినటువంటి సుమంత్రుడు రాజు అయినటువంటి దశరథుడికి ఒక మాట చెప్పాడు. రాజా, నీ యొక్క వంశాన్ని నేను ఎన్నో తరాలుగా చూస్తున్నాను. నేను కూడా నీ తాతగారైనటువంటి నాభాగ మహారాజు తరం నుంచి కూడా మంత్రిత్వం వహిస్తున్నానంటే సుమంత్రుడు ఎంత పెద్దవాడో చూడండి. ఆ రోజుల్లో ఆయుష్ ప్రమాణం అలా ఉండేది. దశరథ మహారాజు 66,000 సంవత్సరాలు బతికారు అని చెప్పి మనం చదువుకున్నాం, నేర్చుకున్నాం, తెలుసుకున్నాం. కానీ సుమంత్రుడు ఎప్పటి నుంచి ఉన్నాడు? దశరథ మహారాజు యొక్క తాతగారైనటువంటి నాభాగ మహారాజు దగ్గర నుంచి ఉన్నాడు, కుశలవుల వరకు ఉన్నాడు. 5 తరాలు చూశాడు సుమంత్రుడు, 5 తరాలు చూశాడు.
అంటే ఎంత పెద్దవాడు సుమంత్రుడు. ఇటువంటి సుమంత్రుణ్ణి అంతే గౌరవంగా చూశాడు దశరథ మహారాజు. ఒక గురువు చెప్పినట్టుగా విన్నాడు. సుమంత్రుడు ఏదన్నా ఒక మాట చెప్తే ఒక గురువు చెప్పినట్టుగా విన్నాడు. ఎందుకు? వయసులో పెద్దవాడు, తరాల నుంచి వస్తున్నవాడు, మంత్రిత్వంలో వంశానికి ఉన్నటువంటి, రాజ్యానికి ఉన్నటువంటి మంత్రిత్వంలో కొన్ని తరాలుగా వస్తున్నటువంటి వాడు కాబట్టి విన్నాడు. ఇక్కడ మనం ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. మంత్రి అనేవాడు ఇచ్చేటటువంటి సలహా చాలా చక్కగా ఉండాలి. రాజు కూడా అంతే సుమనస్కంగా తీసుకోవాలి, అంతే ఒబ్లైజింగ్ గా ఆ సలహాని తీసుకోవాలి. ఇచ్చినటువంటి మంచి సలహాని అంతే చక్కగా పాటించాలి. అలా ఇచ్చినటువంటి మంత్రులు ఇద్దరే మనకి ఇతిహాసాల్లో. చక్కటి సలహాలు ఇచ్చినటువంటి మంత్రులు ఇద్దరు. కానీ ఒక మంత్రి ఇచ్చిన సలహా పాటించడం వల్ల ఒక వంశం నిలిచింది, ఒక వంశం చక్కగా మంచి పేరు తెచ్చుకుంది. రెండో మంత్రి ఇచ్చినటువంటి సలహాల వల్ల ఒక వంశం పూర్తిగా కూడా ఇచ్చిన సలహాలు పాటించకపోవడం వల్ల ఒక వంశం సర్వనాశనం అయిపోయింది. ఎవరు? సుమంత్రుడిచ్చిన సలహా వల్ల సూర్యవంశం నిలిచింది. దశరథ మహారాజుకి సుమంత్రుడిచ్చిన సలహా వల్ల సూర్యవంశం నిలబడింది. విదురుడు కూడా మంచి మహామంత్రి. యమధర్మరాజు అంశలో పుట్టాడు విదురుడు. అటువంటి విదురుడు ఇచ్చిన సలహా పాటించక ధృతరాష్ట్రుడు ప్రతిదాన్ని పెడచెవిన పెట్టి పుత్రవ్యామోహంతో కొట్టుకుపోయి ప్రతి విషయాన్ని కూడా పెడచెవిన పెట్టేసరికి కురువంశం అనేది అంతఃకలహాలతో నాశనం అయిపోయింది. అందుకనే మంత్రి అనేవాడిని ఎటువంటి రకంగా గౌరవించాలి అనేది మనం తెలుసుకోవాలి. మంత్రి ఒక మంచి సలహా ఇస్తే దాన్ని మనం బాగా అనలైజ్ చేసుకుని ఏ రకంగా పాటించాలి, ఏ రకంగా కూడా ఇంప్లిమెంట్ చేయాలి అనేది వాళ్ళిద్దరిని చూసి నేర్చుకోవాలి. సుమంత్రుడు, విదురుడు. ఇప్పుడు సుమంత్రుడి దగ్గరకు వద్దాం మనం. సూర్యవంశానికి మహామంత్రిగా ఉన్నటువంటి సుమంత్రుడు రాజు పడుతున్నటువంటి బాధని చూసి సలహా ఇచ్చాడు. మహారాజా, నీవు సంతానం కోసం ఎంత పరితపిస్తున్నావో నాకు అర్థమవుతోంది నాయన. కాబట్టి నువ్వు ఏం చేస్తావంటే ఏదన్నా ఒక ధర్మకార్యం చెయ్యి. నీ కర్మానుష్ఠానంలో ఏదో ధర్మకార్యం తక్కువ అయి ఉంటుంది, ఏదో కర్మానుష్ఠానంలో నీకు ఏదో ఎక్కడో అడ్డుపడుతోంది, సంతానం కలగకపోవడానికి ఉన్నటువంటి కారణానికి అడ్డుపడుతోంది. కాబట్టి ఆ అడ్డు తొలగించుకునేటటువంటి క్రతువు ఏదైనా ఉందేమో ఒకసారి మన వంశపు గురువు పురోహితుడైనటువంటి వశిష్ఠ మహర్షిని రప్పించి నీవు అడిగి తెలుసుకుని ఆ రకంగా నీవు ఆ క్రతువు చేస్తే నీవు సంతానవంతుడు అవుతావేమో అని చెప్పి సలహా ఇచ్చాడు. సంతోషించాడు దశరథుడు. ఎందుకు? ఇచ్చిన సలహా మంచిది, తన మంచి కోరిచ్చాడు. సంతోషించాడు దశరథుడు కూడా. దశరథుడు సంతోషించి వశిష్ఠ మహర్షిని అడుగుతాడు, మహర్షి, నీవు పురోహితుడివి, మా సూర్యవంశానికి మా పెంపుని అభిలాషించి నీవు మాకు సంతానం కలిగేలాగా ఏదన్నా ధర్మకార్యం చేయాలా, ఎటువంటి క్రతువు ఏదన్నా చేయాలా ఆలోచించుకుని చెప్పు అంటే అప్పుడు చెప్తాడు, క్రతువు చేస్తే ఖచ్చితంగా అవుతుంది మహారాజా, కానీ నేను కాదు ఇది చేయాల్సినది, ఇంకొక మహానుభావుడు ఉన్నాడు. అంటే వశిష్ఠుడు ఎటువంటి ధార్మికుడో చూడండి, ఎంతటి సుమనస్కుడో చూడండి. ఇంకొక మహానుభావుడు ఉన్నాడు, లేదు నీ రాజగురువు నేనే కాబట్టి నువ్వు ఇచ్చే సంభావన అంతా నాకే దక్కాలి కాబట్టి ఖచ్చితంగా నేనే చేయిస్తాను అని ఇటువంటి స్వార్థమైనటువంటి మాటలు మాట్లాడలేదు వశిష్ఠుడు. వశిష్ఠుడు చెప్తాడు, ఇది చేయించడానికి ఒక మహాశక్తివంతుడు తపస్సంపన్నుడు ఉన్నాడు, నేను చేయించగలను, కానీ నీకు ఖచ్చితంగా ఫలితం దక్కి తీరాలి అంటే ఎటువంటి వాడు చేయిస్తే ఫలితం దక్కుతుంది అనేటటువంటి దృష్టిలో ఉంచుకుని నీకు నేను సలహా ఇస్తున్నాను. విభాండక మహర్షి కుమారుడైనటువంటి ఋష్యశృంగుడు ఉన్నాడు. ఋష్యశృంగుడు ప్రస్తుతం నీ ప్రాణ స్నేహితుడైనటువంటి రోమపాద మహారాజు ఆస్థానంలో ఆయన యొక్క రాజ్యంలో ఉన్నాడు. ఆయన కూతురైనటువంటి శాంతాదేవిని వివాహం చేసుకుని అక్కడ ఉండిపోయాడు. కాబట్టి ఆయన్ని రావించి, అంటే ఇక్కడికి రప్పించి ఆ క్రతువు చేయించుకో అంటే దశరథుడు సుమంత్రుడిని పంపిద్దాం అనుకుంటాడు. మళ్ళీ వశిష్ఠుడు చెప్తాడు, సుమంత్రుడు చెప్తాడు, వశిష్ఠుడు చెప్తాడు, తప్పు మహారాజా, నీకు అవసరమైతే ఇక్కడ ఇటువంటి దాంట్లో రిప్రజెంటేషన్స్ కుదరవు, నా తరపున నువ్వు వెళ్ళి పిలుచుకురా సుమంత్రుడా అంటే కుదరదు. నీకు అత్యవసరమైనటువంటి కార్యం ఇది, నీవు తరించడానికి, నీ వంశం తరించడానికి అత్యవసరమైనటువంటి కార్యం, కాబట్టి నువ్వే వెళ్ళు. అడగాల్సింది ఎవరిని? నీ ప్రాణ స్నేహితుడిని నువ్వు అడగాలి. కాబట్టి నువ్వే వెళ్ళి నువ్వే రిక్వెస్ట్ చేసుకుని నువ్వే అభ్యర్థించుకుని తీసుకొచ్చుకో అని చెప్తాడు. చెప్తే సంతోషిస్తాడు. దశరథ మహారాజు వెళ్ళి అంగరాజ్యానికి వెళ్ళి అడుగుతాడు, రోమపాద మహారాజా, నీ కోసం నేను వచ్చానయ్యా, నా అవసరం ఇది కాబట్టి అంటే నీ అల్లుణ్ణి నీ కూతుర్ని నా దగ్గరికి పంపిస్తే నేను ఈ క్రతువు చేయించుకుంటాను అని చెప్తే అప్పుడు రోమపాద మహారాజు చాలా సంతోషించి,
నా బహిప్రాణమైనటువంటి నా స్నేహితుడు, నా ప్రాణానికి ప్రాణమైనటువంటి నా స్నేహితుడు సంతానం కోసం ఎంత పరితపిస్తున్నాడో, అతను సంతానవంతుడు కావాలనే కదా ఇటువంటి క్రతువు చేయాలనుకుంటున్నాడు. నేను సంతోషంగా పంపిస్తున్నాడు. నీకు కావాల్సిన రోజులు నా కుమార్తెని నా అల్లుడిని నీ దగ్గర నీ రాజ్యంలో అట్టే పెట్టుకుని నువ్వు చేయించుకోవాల్సినటువంటి క్రతువులన్నీ చేయించుకుని శుభ్రంగా నువ్వు సంతానవంతుడు అయిన తర్వాత సంతానవంతుడు అయ్యేలాగా ఎటువంటి క్రతువులు చేయించుకోవాలో చేయించుకో, సంతోషంగా పంపిస్తున్నానని చెప్తాడు. అప్పుడు ఋష్యశృంగుడు శాంతాదేవి ఇద్దరు కూడా అయోధ్య నగరానికి వస్తారు. వచ్చి ఋష్యశృంగుడు చెప్తాడు, రాజా నీకు ఒక మహారాజుగా నువ్వు చేయాల్సినటువంటి కార్యక్రమం ఏమిటి అంటే అశ్వమేధము చేయాలి, రాజసూయము చేయాలి. గుర్తుపెట్టుకోండి అందరూ, అశ్వమేధము చేయాలి, రాజసూయము చేయాలి, జయంతము, వాజపేయము, ఈ 4 చెయ్యాలి. అశ్వమేధము, రాజసూయము, జయంతము, వాజపేయము ఈ 4 చేసిన తరువాత నేను నీకు ఒక క్రతువు చేయిస్తాను. ఈ అశ్వమేధంలో చేయాల్సినటువంటి క్రతువు ఏంటి? అశ్వమేధ యాగం చేసిన తర్వాత, రాజసూయ యాగం చేసిన తర్వాత చేయాల్సిన క్రతువు ఏంటి? పట్టపురాణి అయినటువంటి కౌసల్యాదేవి ఎటువంటి అరమరికలు లేకుండా, మనస్సులో ఎటువంటి చింత పెట్టుకోకుండా 3 కత్తులు చేతిలో పట్టుకుని అశ్వమేధానికి వదిలినటువంటి గుర్రాన్ని వెనక్కి వచ్చిన తర్వాత 3 కత్తుల్ని చేతిలో పట్టుకుని ఒక్కసారిగా ఆ గుర్రాన్ని నరకాలి. ఒక్క వేటున నరకాలి. నరికిన తర్వాత ఆ గుర్రాన్ని కౌగిలించుకుని పడుకోవాలి. తరువాత ఆ గుర్రంలోంచి వచ్చేటటువంటి వప్పని పీల్చాలి. ఆ హోమధూమం అంతా కూడా మొత్తం ఆ ప్రదేశం అంతా విస్తరించాలి. అందుకనే అశ్వమేధము, రాజసూయము కలియుగంలో మనకి నిషేధం. అశ్వమేధ రాజసూయ యాగాలు రెండిటికి కూడా సమానమైనటువంటి క్రతువు ఏమిటి అంటే కలియుగంలో అనాథ ప్రేత సంస్కారం. అశ్వమేధ యాగం చేయడానికి లేదు, అది నిషేధించారు. అశ్వమేధ యాగానికి సరిసమానమైనటువంటి క్రతువు ఏది అంటే అనాథ ప్రేత సంస్కారమే. సరే, అశ్వమేధము, రాజసూయము, పౌండరీకము, వాజపేయము, జయంతము ఇవన్నీ కూడా చేయించారు. చేయించిన తరువాత ఈ యాగానికి ఏం జరిగింది? ఇంట్లో శుభకార్యం చేసుకునేటప్పుడు అందరినీ పిలుస్తాం కదా. పిలిచినప్పుడు ఏం జరిగిందంటే దశరథ మహారాజు కూడా అందరినీ పిలిచాడు. అన్ని రాజ్యాల రాజుల్ని, దేవతలని, గంధర్వులని, యక్షులని, కిన్నెరుల్ని, కింపురుషుల్ని అందరినీ పిలిచాడు. దేవతలందరూ కూర్చుని ఉన్నారు. అప్పట్లో ఏంటి, ఒక యాగం జరిగితే దేవతలందరూ కూడా వచ్చేవారు. హవిస్సులు ఇచ్చేటప్పుడు ఫలానా దేవత ఇంద్రుడి యొక్క హవిస్సు వస్తోంది అంటే ఇంద్రుడి దగ్గర ఇంద్రుడు వచ్చి నించుని ఆ హవిష్యాన్ని స్వీకరించేవాడు. వరుణుడి కోసం హవిష్య ఇస్తున్నారంటే వరుణుడు వచ్చి హవిష్యం తీసుకునేవాడు. వాయువు వచ్చి హవిష్యం తీసుకునేవాడు. యమధర్మరాజు వచ్చి తీసుకునేవాడు హవిష్యు. అలా ఉండేది అప్పట్లో. అందరూ కూర్చుని ఉన్నారు. మహావిష్ణువు కూడా వచ్చాడు. శ్రీ మహావిష్ణువు కూడా వచ్చాడు. ఎందుకు? అందరి తర్వాత ఆఖరణ హవిష్యం ఇచ్చేది ఆయనకేగా. మొట్టమొదటి ఇచ్చేది ఒకళ్ళకు ఉంటుంది, ఆఖరిని ఇచ్చేది ఒకళ్ళకు ఉంటుంది. ఆఖరిని ఇచ్చేది ఎవరికి? శ్రీ మహావిష్ణువుకి. ఆయన వచ్చాడు, ఆయన కూర్చున్నాడు. జరుగుతోంది యాగం. ఇప్పుడు కామన్ టాపిక్ అనేది ఒకటి ఉంటుంది కదా ప్రతి చోట కూడా. ఎంత యాగం జరిగినా కూడా అంత కాన్సన్ట్రేటెడ్ గా కూర్చుని యాగం చూడరు కదా. ఆ రోజుల్లోనూ ఉంది, ఈ రోజుల్లోనూ ఉంది. గుడికి వెళ్తే మనం కాసేపు చూస్తాం, తర్వాత ఐపీఎల్ స్కోర్ ఎంత అని అడుగుతాం పక్కనండి. ప్రస్తుతం జరుగుతున్నది అదే కదా. లేదు, రష్యాలో యుద్ధం ఏమైంది, దానివల్ల మనకు పెట్రోల్ ఎంత పెరుగుతుంది. ఈ కామన్ టాపిక్స్ మాట్లాడుకుంటాం కదా మనం. ఈ కామన్ టాపిక్స్ మాట్లాడుకునే అలవాటు ఏంటంటే అప్పట్లో కూడా ఉంది. అప్పట్లో కామన్ టాపిక్ ఏంటి? రావణాసురుడు చెండేస్తున్నాడు. రావణాసురుడు పరమలోక కంటకుడే, అందరినీ పరమహింసించేస్తున్నాడు. వీడి బారి నుంచి అసలు బయటపడటం ఎలాగా అంటే ఫస్ట్ ఎవరిని అడుగుతారు? ఎవరైనా సరే ఈ దేవతలందరూ ఏమండి అసలు వీడి పరిస్థితి ఏంటి, వీడు ఎలాగా మనల్ని, వీడు ఒకడే కాదు వాడు తమ్ముడు ఉన్నాడు కుంభకర్ణుడు. 6 నెలలు పడుకుంటాడు, 6 నెలలు తింటాడు, 6 నెలలు పడుకుంటాడు. ఆ పడుకుని తినేటటువంటి గ్యాప్ చాలు వాడికి, ఆ మధ్యలో ఉండేటటువంటి కొన్ని క్షణాలు చాలు మనల్ని హింసించేయడానికి. వాడు ఆ రకంగా ఉన్నాడు. వాడు వీళ్ళందరూ ఇలా ఉంటే మన పరిస్థితి ఏంటి? వీళ్ళ పరిచారకులు అంటే వీళ్ళ చేతిలో ఉన్నటువంటి తాటకి, తర్వాత మారీచుడు, సుబాహుడు ఇట్లాంటి వాళ్ళందరూ కూడా వీడిని అందగా చూసుకుని మన మీద చాలా ఇది చేస్తున్నారు, పెత్తనం చేస్తున్నారు. ఎలాగ మనం ఇక్కడి నుంచి బయటపడడం, వీళ్ళ దగ్గర నుంచి, వీళ్ళ బారి నుంచి బయటపడడం ఎలాగా అనేటటువంటి తరుణోపాయాన్ని ఆలోచించుకుంటున్నారు అందరూ. అందరికీ ఒకడే దొరుకుతాడు కామన్ గా. ఎవరు? పాపం చతుర్ముఖ బ్రహ్మగారు. ఆయన అడిగారు, బాబు నువ్వు వాడు తపస్సు చేశాడు బానే ఉంది, నువ్వు వరాలు ఇచ్చావు,
కానీ మాకేమిటిది, వాడు తంతుంటే పరిగెట్టడం తప్ప మాకేమి సరిపోవట్లేదు, మాకేమి వేరే మార్గం దొరకట్లేదు, ఏం చెయ్యమంటావు అంటే, అప్పుడు బాబు వాడు ఒక వరం అడిగాడు. దేవ, రాక్షస, గరుడ, కిన్నెర, కింపురుష, యక్ష, నాగ ఈ జాతులు ఏవి కూడా వాడిని ఏమీ చేయలేవు. అంటే అసలు వాడికి మరణమే లేనట్ట అంటే అలా కాదు, వాడు ఒక చిన్న మాట అక్కడ క్లాజ్ వదిలాడు, ఒక చిన్న కండిషనల్ క్లాజ్ ఒకటి వదిలాడు అబ్బాయి. ఏంటి అంటే, నరులు వానరులు వాడి జోలికి రాలేరు, వాడికి అసలు ఏమాత్రము కూడా, నరులు వానరులు ఇద్దరు కూడా వాడి అంచనాకి వాడు చాలా తక్కువ, రావణాసురుడి అంచనాకి వీళ్ళిద్దరూ కూడా తక్కువ, నరులు వానరులు కూడా తక్కువ, కాబట్టి వారి గురించి అసలు నేనేమి మాట్లాడను అన్నారు. ఇక్కడ దొరికింది మార్గాంతరం మనకి, ఇక్కడ దొరికింది మనకి మార్గాంతరము. కాబట్టి మనం ఈ ఒక్క అంశాన్ని ఆలోచించాలి. అప్పుడు బ్రహ్మగారు చెప్తారు శ్రీ మహావిష్ణువును ప్రార్థిద్దాం, మనం ప్రార్థిస్తే ఆయన కరుణోపాయం చెప్తాడు అంటే, అప్పుడు శ్రీ మహావిష్ణువు అంటాడు, ధర్మ సంస్థాపనోద్యమంలో ధర్మాన్ని స్థాపించి ఈ రాక్షస ప్రవృత్తిని అంతటినీ కూడా అణచేయడానికి, రావణాసురుని అంతం చేయడానికి నేను మనుష్యుడిగా జన్మిస్తాను. ఎందుకు? మనుష్యుల చేతిలో చావొద్దు అనేటటువంటి వరం అడగలేదు రావణాసురుడు. నాకు సహాయంగా దేవతలందరూ మీ అంశాలని వానరకాంతల యందు ప్రవేశపెడితే నేను వానరుల సహాయంతో రావణాసురుడి యొక్క సంహారం చేస్తాను అని చెప్పి వరమిస్తాడు. దేవతలందరికీ కూడా అభయం ఇస్తాడు. ఆ అభయాన్ని దృష్టిలో ఉంచుకుని అప్పుడు దేవతలందరూ కూడా యజ్ఞపురుషుణ్ణి రావించి అతనికి ఒక పాయస పాత్ర, ఈ మహావిష్ణువు యొక్క శక్తిని అంతటిని, మహావిష్ణువు తన యొక్క ఆదిశేషుడు, తల్పమైనటువంటి ఆదిశేషుడు, శంకుచక్రాలు, ఆయన ఆయుధాలైనటువంటి శంకుచక్రాల యొక్క శక్తిని అంతటినీ కూడా ఆ పాయస పాత్రలో నిక్షిప్తం చేసి యాగపురుషుడికి ఇచ్చి, దశరథ మహారాజు పుత్రకామేష్టి చేస్తాడు. అశ్వమేధము, రాజసూయము, పౌండరీకము, వాజపేయము అయిపోయిన తర్వాత పరమ సంతోషించినటువంటి ఋష్యశృంగ మహర్షి దశరథుడికి చెప్తాడు, నువ్వు చాలా ధార్మికంగా చాలా నిష్టగా చేసావయ్యా, ఇప్పుడు నీకు సంతానం కలిగేటటువంటి ఒక క్రతువు చేయిస్తాను, పుత్రకామేష్టి అంటారు దీన్ని, పుత్రులు పుట్టడానికి. పుత్ర కామ ఇష్టి, పుత్రులు పుట్టేటటువంటి కోరికను తీర్చేటటువంటి క్రతువు. ఇష్టి అంటే క్రతువు, పుత్రకామేష్టి. దీని అర్థం తెలియాలి మీకు. పుత్రకామేష్టి అంటే అర్థం ఏమిటి? పుత్ర కామ ఇష్టి, పుత్రులు కలగాలనేటటువంటి కోరికని తీర్చేటటువంటి క్రతువు ధర్మ ప్రకారం. కాబట్టి పుత్రకామేష్టి అనేటటువంటి క్రతువుని చేయిస్తాను మీ చేత, అది కూడా శ్రద్ధగా చెయ్యంటే చేస్తాడు దశరథుడు. అంత్యంలో పూర్ణాహుతి అయిన తర్వాత ఆఖరణ ఆ యాగం పరిసమాప్తం అయిన తర్వాత ఆఖరణ యాగపురుషుడు, అందులోంచి దివ్యమైనటువంటి యాగపురుషుడు, పరమ తేజోవంతుడు ఒకడు పైకి, యాగపురుషుడు పైకి లేచి అక్కడ సాక్షాత్కరించి పాయస పాత్రను దేవతలందరూ కూడా సంకల్పించి ఇచ్చారు కదా, విష్ణువు యొక్క శక్తిని పాయసంలో నిక్షిప్తం చేసి, విష్ణువు, ఆదిశేషుడు, తరువాత శంఖచక్రాల యొక్క శక్తిని పాయసంలో నిక్షిప్తం చేసి ఇచ్చారు యాగపురుషుడికి. ఆ పాయస పాత్రని దశరథ మహారాజుకి అనుగ్రహించి ఆశీర్వదించి వెళ్ళిపోతాడు యాగపురుషుడు. ఇక్కడ ఏం జరుగుతుందంటే, పట్టపురాణి ఎప్పుడూ కూడా క్రతువుల్లోనూ పూజా పునస్కారాల్లోనూ ఎడమ పక్కన కూర్చుని సహాయం చేసేటటువంటి భార్య ఎవరు? కౌసల్య. కాబట్టి ముందు కౌసల్యకి ఇచ్చాడు, తరువాత ముద్దుల భార్య అయినటువంటి కైకేయికి ఇచ్చాడు, చెరిసగం ఇచ్చేశాడు. ఆ పాయసాన్ని పంపకం కూడా ఎలా చేశాడు? పెద్ద భార్య అయినటువంటి కౌసల్యాదేవికి సగం, ముద్దుల భార్య మూడో భార్య అయినటువంటి కైకేయి దేవికి సగం ఇచ్చేశాడు. మరి మధ్యలో ఉన్నటువంటి సుమిత్రాదేవి పరిస్థితి ఏమిటి? వీరిద్దరూ ఎటువంటి అరమరికలు లేకుండా, ఎటువంటి భేదభావము ద్వేషము లేకుండా, అంటే సవతలు తోడకోడళ్ళు అంటే మాట మాట అనుకుంటారు, ఎప్పుడు ఏదో ఒకటి అనుకుంటారు, తొట్టుకుంటారు తిట్టుకుంటారు అనే భావంలోనే ఉండక్కర్లేదు. కౌసల్య, సుమిత్ర, కైకేయి ఏనాడు అలా లేరు. పరమ ప్రేమ పూర్వకంగాను పరమ అనురాగ పూర్వకంగాను ఉన్నారు. వాళ్ళు చాలా సఖ్యంగా స్నేహంగా ఒకరికొకరుగా ఉన్నారు. వాళ్ళు ముగ్గురు కూడా అంతే గౌరవించారు మహారాజుని కూడా. వీరిద్దరూ ఏం చేశారు? కౌసల్యాను సుమిత్ర కలిసి, కౌసల్యాను కైకేయి కలిసి ఏం చేశారు? చెరొక సగం వచ్చేసరికి వాళ్ళకొచ్చిన భాగాల్లోంచి మరి
దాంట్లోంచి సగం సగం తీసి ఇచ్చారు. అంటే ఒక్కొక్కళ్ళకి 50% వెళ్తే ఆ వెళ్ళిన 50% లోంచి ఒకళ్ళు 25%, ఇంకొకళ్ళు 25%. అంటే సుమిత్రకి 50% వెళ్ళింది. ఇప్పుడు వీళ్ళిద్దరికి చెరొక 25% వెళ్ళింది. సుమిత్రకి 25% వెళ్ళాయి. కాబట్టి ఏ రకంగా జన్మించారు పుత్రులు? కౌసల్యాదేవి, సుమిత్రాదేవి, కైకేయీదేవి ఈ యాగ ఫలితం వల్ల, దశరథ మహారాజు చేసినటువంటి యాగ ఫలితం వల్ల, వాళ్ళ కర్మ ఫలితం వల్ల, పాయసం ఫలితం వల్ల వీరందరూ కూడా గర్భవతులయ్యారు. ఆనాటి యుగ ధర్మం ప్రకారం 12 నెలల పాటు గర్భవాసం చేయాలి. ఇప్పుడు మనకేంటి 9 months, ప్రెగ్నెన్సీ ఈజ్ 9 months, 10th month వచ్చాక డెలివరీ అవుతుంది. ప్రెగ్నెన్సీ ఈజ్ 9 months ఇప్పుడు ప్రస్తుతం. కానీ త్రేతాయుగంలో పరిస్థితి 12 నెలలు. 12 నెలల పాటు గర్భంతో ఉండాలి, తరువాతే ప్రసవం అవుతుంది. అటువంటి పరిస్థితుల్లో కౌసల్య, సుమిత్ర, కైకేయి కూడా 12 నెలల గర్భాన్ని దాల్చి ప్రసవ వేదనతో నలుగురు బిడ్డల్ని కూడా జన్మనిచ్చారు. నలుగురు బిడ్డలకి జన్మనిచ్చారు. ఎవరు? మొదట కౌసల్యాదేవి జన్మనిచ్చింది, తరువాత కైకేయీదేవి ఒక బిడ్డకి జన్మనిచ్చింది, తరువాత ఆఖరణ సుమిత్రాదేవి 2 బిడ్డలకి జన్మనిచ్చింది. జాతకర్మ నిర్వహించారు. జాతకర్మ అంటే 10 రోజుల పురుడు తీరిన తరువాత వారికి చేయాల్సినటువంటి నామకరణము ఇటువంటివన్నీ కూడా చేశారు. ఎవరు చెయ్యాలి ఇవన్నీ కూడా? గురువు చెయ్యాలి, వంశపు గురువు చెయ్యాలి. ఎవరు వంశపు గురువు? సూర్యవంశపు గురువు ఎవరు? వశిష్ఠ మహర్షి. వశిష్ఠ మహర్షి చేశాడు. ఎందుకు చేశాడు? గురువు కాబట్టి చేశాడు. లేదా తాతగారు చెయ్యాలి. ఇప్పుడు వంశానికి గురువు అనేవాళ్ళు ప్రతి ఒక్కళ్ళ అందరికీ ఉన్నారా? అన్ని కుటుంబాలకి ఉన్నారంటే లేదు. అన్ని కుటుంబాల్లోనూ తండ్రికి తండ్రి ఉన్నారు కదా, తాతగారు ఉన్నారు కదా, ఆయన చెయ్యాలి. పేరు పెట్టడం ఆయన చెప్పాలి, ఫలానా పేరు పెట్టండి అని ఆయన చెప్పాలి. ఇక్కడ అజమహారాజు లేడు. దశరథ మహారాజు పుత్ర సంతానం పొందే నాటికి అజమహారాజు లేడు, వశిష్ఠుడు ఉన్నాడు. కాబట్టి వశిష్ఠుడు చెప్పాడు. పెద్ద కుమారుడైనటువంటి కౌసల్యాదేవి కుమారుడైనటువంటి జ్యేష్ఠపుత్రుడు, అతనికి శివపంచాక్షరి, నారాయణ అష్టాక్షరిలోంచి నామాలను తీసుకుని రామ అనేటటువంటి శబ్దాన్ని పేరుగా ఉంచుతున్నాను. అది పలకడానికి కూడా పరమ సులువుగా ఉంటుంది. ఎటువంటి మహాప్రాణాక్షరాలు, ఎటువంటి ఒత్తులు ఏమీ లేవు. సులువుగా పలకచ్చు రామ. ఎందుకు అలా పెట్టాడు? భవిష్యత్తు తెలిసిన వాడు వశిష్ఠ మహర్షి. జరిగేదేమిటో, జరగబోయేదేమిటో, ముందు రోజుల్లో, ముందు యుగాల్లో, తరాల్లో ఏం జరుగుతుంది, ఆ రామశబ్దంతో ఎంతమంది ఎన్ని రకాలుగా తరించిపోతారు అనేటటువంటి దాన్ని అంచనా కట్టి బేరీజు వేసి భవిష్యత్తుని తెలుసుకోగలిగినటువంటి వాడు వశిష్ఠ మహర్షి. అందుకనే కౌసల్యాదేవి కుమారుడైనటువంటి జ్యేష్ఠపుత్రుడికి రామ అనేటటువంటి పేరు నుంచాడు. తరువాత కైకేయీదేవి కుమారుడైనటువంటి 2వ పుత్రుడికి భరతుడు అని ఉంచాడు. ఎందుకు? ఎటువంటి భారాన్నైనా సరే, ఎటువంటి పరిస్థితినైనా సరే, ఎటువంటి పరిణామాన్నైనా సరే భరించగలిగిన వాడు, సహించగలిగిన వాడు, ఊంచుకోగలిగినటువంటి వాడు కాబట్టి భరతుడు అన్నాడు. నిజంగా అంతటి భరతుడేగా. ఎటువంటి పరిస్థితులను తట్టుకున్నాడు పాపం భరతుడు, పోను చూస్తాం కదా కథలో. కాబట్టి అతన్ని భరతుడు అన్నారు. తరువాత సుమిత్రాదేవికి పుట్టినటువంటి కవలల్లో పెద్దవాడు ఎవరు? లక్ష్మణుడు. పెద్ద పిల్లాడికి లక్ష్మణుడు అన్నారు. ఎందుకు లక్ష్మణుడు? పరమ లక్ష్మీ ప్రసన్నమైనటువంటి ముఖ వర్చస్సు కలిగినటువంటి వాడు, పరమ కళ కలిగినటువంటి ముఖం, లక్ష్మీ కళ కలిగినటువంటి ముఖం, సర్వలక్షణ లక్షితుడు, మంచి అలవాట్లు, మంచి గుణాలు, మంచితనము అనేటటువంటి దాన్ని ఒక రాశి కింద పోస్తే మనం ఎంతసేపు రాముడిని అనుకుంటాం. రాముడు రాశీభూతమైనటువంటి ధర్మావతారము, మంచివాడు, గొప్పవాడు అని. కానీ వీళ్ళందరూ కూడా మంచివాళ్ళు, గొప్పవాళ్లే. పాపం రాముడు మంచి బాలుడు కాదు, నలుగురు మంచి బాలుళ్లే. రాముడి తమ్ముడు ముగ్గురు, రాముడు నలుగురు కూడా అందరూ మంచి బాలుళ్లే. కానీ రాముడు పెద్దవాడు కాబట్టి రాముడు నా మాట అన్నారు. కానీ రాముడు ఎంత శక్తిమంతుడో లక్ష్మణుడు కూడా అంతే శక్తిమంతుడు. అది మనం గుర్తుపెట్టుకోవాలి. పరమ లక్ష్మీ సంపన్నుడు, లక్ష్మీ కళ కలిగినటువంటి వాడు కాబట్టి లక్ష్మణుడు అని చెప్పి పేరు ఉంచాడు. కవలల్లో 2వ వాడు సుమిత్రాదేవి 2వ కొడుకైనటువంటి ఆఖరి బిడ్డకి శత్రుఘ్నుడు అని పెట్టాడు. ఎందుకు పెట్టాడు?
శత్రువు ఎటువంటి వాడైనా సరే పరమ భయంకరంగా వెంటపడి అతన్ని గెలిచేటటువంటి శక్తి ఉన్నటువంటి వాడవుతాడనేటటువంటి నమ్మకం, అది నిజం. మనం ఎంతసేపు రావణ సంహారానికి లక్ష్మణుడు వెళ్ళాడు కాబట్టి మనం రాముడు లక్ష్మణుడు అనుకుంటాం, శత్రుఘ్నుడు వెళ్ళుంటే ఇంకో రకంగా ఉండేదేమో అసలు. ఎందుకంటే శత్రుఘ్నుడి శక్తి వేరు. శత్రువు అనేవాడు ఎటువంటి వాడైనా సరే వాడు అంతు చూసే వరకు వదలడు శత్రుఘ్నుడు. రాముడు శాంత స్వభావుడు కాబట్టి చాలా 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 నెమ్మదిగా ఆలోచించాడు, ఊహించుకున్నాడు. పాపం శత్రుఘ్నుడు అలా కాదు, వాడు అంతేదో తేల్చుకుని వచ్చే రకం. కాబట్టే శత్రుఘ్నుడు అని చెప్పి శత్రువు ఎలాంటి వాడైనా సరే అతన్ని నిర్జించడం అంటే ఎంతసేపు కూడా చంపేయడము కాదు, జయించడము అంటే అతని అహంకారాన్ని చంపేసేసి శక్తి మొత్తాన్ని కూడా గ్రసించేయడం. అటువంటి విద్యలో పరమ నిష్ణాతుడు శత్రుఘ్నుడు. ఇటువంటి పేర్లను ఉంచాడు వశిష్ఠ మహర్షి. సరే, పిల్లలందరూ కూడా పెరిగి పెద్దవాళ్ళు అవుతున్నారు, విద్యాబుద్ధులు నేర్చుకుంటున్నారు, ధర్మశాస్త్రము, న్యాయశాస్త్రము, సంగీతము, విజ్ఞానము, న్యాయము అన్నీ నేర్చుకుంటున్నారు. రోజులు గడుస్తున్నాయి. అందరూ కూడా 14 సంవత్సరాల పిల్లవాళ్ళు అయ్యారు. వీళ్ళందరికీ ఎంత తేడా? పుట్టిన ఈ 4 పిల్లలకి ఎంతెంత తేడా? మహా అయితే గంట తేడా అంతే. రాముడు ముందు పుట్టాడు, పుట్టిన గంటకో గంటన్నరకో భరతుడు పుట్టాడు, తర్వాత ఇంకో గంటన్నరకి లక్ష్మణుడు శత్రుఘ్నుడు పుట్టారు, అంతే. అంతకు మించి పెద్ద తేడా ఏమీ లేదు. కానీ మొట్టమొదట పుట్టాడు కాబట్టి రాముడే అగ్రజుడు, జ్యేష్ఠ సంతానము. ఆ విషయాన్ని పిల్లలందరూ ఒప్పుకున్నారు, మిగతా తమ్ముళ్ళందరూ ఒప్పుకున్నారు. అక్కడ ఎటువంటి అరమరికలు లేవు, ఎటువంటి భేదభావాలు లేవు, ఎటువంటి ద్వేషాలు లేవు. విశేషించి కైకేయీదేవికి రామచంద్రమూర్తి అంటే పరమ ప్రేమ. తన కొడుకు భరతుడి కన్నా కూడా, గుర్తు పెట్టుకుని తీరాలి, రెడ్ లైన్తో అండర్లైన్ చేసుకోవాలి, ఇన్వర్టెడ్ బ్రాకెట్స్ ఇన్వర్టెడ్ కామాసు వేసుకోవాలి దీనికి. తన కొడుకు భరతుడన్ కన్నా కూడా కైకేయీదేవికి రామచంద్రమూర్తి అంటేనే చాలా ఇష్టం. ఇందులో ఎటువంటి అనుమానము లేదు, ఎటువంటి వాదన లేదు, ఎటువంటి అనుమానము లేదు. కానీ పరిస్థితులు కొన్ని, తరువాత కథ ముందుకు సాగడానికి సరిపడా పరిస్థితులు కొన్ని మారాయి, అది అప్పుడు మాట్లాడుకున్నాం. అయితే అందరూ కూడా 14 సంవత్సరాల వయసుకు వచ్చారు, చక్కగా విద్య నేర్చుకున్నారు. ఎవరి దగ్గర? వశిష్ఠ మహర్షి దగ్గర నేర్చుకున్నారు. ఆయన చెప్పగలిగినంత చెప్పాడు. రాముడు పరమ సౌజన్య, పరమ భక్తిగా గురుదేవుణ్ణి, పెద్దలని సేవిస్తూ ఉన్నాడు. అలా కాలం గడుస్తోంది. ఒకానొక సందర్భంలో సిద్ధాశ్రమంలో ఉన్నటువంటి విశ్వామిత్రుడు ఒక యాగాన్ని సంకల్పించి చేస్తున్నా కూడా ఆ యాగాన్ని విఘ్నం కలిగిస్తున్నారు. ఎవరు? రావణాసురుడి దూతలైనటువంటి మారీచ, సుబాహులు ఇద్దరు కూడా. మారీచుడు అంటే ఎవరు? కైకసీదేవి, రావణాసురుడి తమ్ముడైనటువంటి కైకసీదేవి, రావణాసురుడి తల్లి అయినటువంటి కైకసి. కొంచెం తొందరగా చెప్పడం వల్ల ఏంటంటే పేర్లు తడబడుతున్నాయి, ఏమి అనుకోకండి. రావణాసురుడి తల్లి అయినటువంటి కైకసీదేవికి తమ్ముడు మారీచుడు, అంటే రావణాసురుడికి మేనమామ. కైకసీదేవి తమ్ముడు మారీచుడు, సుబాహుడు కూడా. ఈ వీళ్ళిద్దరూ ఏం చేస్తున్నారంటే రావణాసురుడి అండ చూసుకుని ప్రతి ఒక్కడిని కూడా పీడిస్తున్నారు, ఋషులనందరినీ ఇబ్బంది పెడుతున్నారు, హోమాలు జరగనివ్వట్లేదు, యాగాలు జరగనివ్వట్లేదు, ధర్మకార్యాలు ఏవి జరగనివ్వట్లేదు. విశ్వామిత్రుడు సంకల్పించినటువంటి ఈ యాగాన్ని కూడా విఘ్నాలు కలిగిస్తున్నారు మారీచ, సుబాహులు ఇద్దరు కూడా. విసిగిపోయాడు విశ్వామిత్రుడు కూడా. యాగదీక్షలో ఉండడం వల్ల శపించలేడు, ఏమీ చేయలేడు, విసిగిపోయాడు. విశ్వామిత్రుడు తలుచుకుంటే మారీచుడు, సుబాహుడు ఎంతసేపు అసలు, ఎంత ఒక సంకల్పంతో వాళ్ళిద్దరినీ కూడా మట్టు పెట్టేయగలడు. కానీ విధి ఇంకో రకంగా ఉంది కదా. కాబట్టి ఎలా జరగాలో ముందుకు చూద్దాం మనం. విశ్వామిత్ర మహర్షి ఈ యాగ నిర్వహణ కోసం రకరకాలుగా ఆలోచిస్తూ కోసల రాజ్యానికి వచ్చాడు. దశరథ మహారాజు యొక్క కొలువుకు వచ్చి దశరథ మహారాజుని అడుగుతాడు. ఈ విశ్వామిత్రుడి గురించి ఏంటంటే అందరూ కూడా భయం, మాటికి శపిస్తూ ఉంటాడు. ఎందుకు వచ్చినది, అనవసరంగా ఎందుకు ఆయనతో మనం తర్కించడం, ఎందుకు వాదించడం అనేటటువంటి భయంతో దశరథ మహారాజు కూడా అతి భయాన్ని, అతి భక్తిని, అతి భయాన్ని, గౌరవాన్ని వ్యక్తీకరిస్తూ విశ్వామిత్ర మహర్షి వచ్చినప్పుడు తొందరగా మాట్లాడేస్తున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? మహర్షి, నువ్వు రావడమే చాలా గొప్ప, నువ్వు రావడమే చాలా ఇది, నువ్వు అసలు నీ అంతటి వాడు లేడు, ఏం కావాలో చెప్పు, నువ్వు నీ నీ పాదస్పర్శ వల్ల నా రాజ్యం చాలా పునీతం అయిపోయింది, అది ఇది ఏంటేంటో మాట్లాడేస్తున్నాడు. కానీ
విశ్వామిత్ర మహర్షి ఏమీ మాట్లాడలేదు. తెలుసు, విశ్వామిత్ర మహర్షికి తెలుసు, విశ్వామిత్ర మహర్షికి తెలుసు, పూర్తిగా తెలుసు ఏం చెయ్యాలి ఏంటి అన్నది పూర్తిగా తెలుసు. చూస్తున్నాడు. ఎందుకు? దశరథ మహారాజు తొందరపాటు వల్ల మాట్లాడేయడం వల్ల మాటలు అలా 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 వదిలేస్తున్నాడు. ఈనాటి రోజున మాట అనేది ఎంత ముఖ్యము అనేది ఒకసారి అందరూ కూడా గ్రహించండి. మాట అనేటటువంటి మాటలో ఎంత ముఖ్యం అనేది మనం ఎప్పుడు పెద్దగా పాటించట్లేదు. ఎందుకంటే బోర్డు మాటలు మాట్లాడతాం. చెప్పినది చెప్పినట్టుగా చేయడం అనేది ఈనాటి రోజున ఈ రోజుల్లో ఖచ్చితంగా కుదరదు. చెప్పింది చెప్పినట్టుగా చేస్తే ఎన్ని సమస్యలు వస్తాయి అనేది అందరికీ తెలుసు. ఇవాళ ఒక రకంగా అనుకుంటాం, కానీ ఆ రకంగా అనుకున్నది అనుకున్నట్టుగా చేస్తే కొంత సమస్య వస్తుంది. అప్పటికప్పుడు మార్చుకుంటాం. యుగ ధర్మం అది. అది పెద్ద మహాపరాధము, క్షమించరాని నేరము, ఉరిశిక్ష వేసేయాలి అనేటటువంటి భావన ఉండకూడదు. పెద్దవాళ్ళు కూడా చాలా మంది ఏంటంటే నిగ్రహిస్తారు, అక్కడ ఆపేస్తారు. నువ్వు చెప్పింది ఒకటి చేసింది ఒకటి. పరిస్థితి అలా వచ్చింది. నిన్న చెప్పినప్పుడు పరిస్థితి వేరు, ఇప్పుడు చేసేటప్పుడు పరిస్థితి వేరు. అర్థం చేసుకుని తీరాలి అందరం. పెద్దవాళ్ళైనా సరే చిన్నవాళ్ళైనా సరే. పెద్దవాళ్ళు మనతో ఒక మాట అంటారు, నీకు ఫలానా రోజున ఫలానా ఏదో కొనిపెడతానని. ఏమో ఆ రోజున కుదరకపోవచ్చు. ఏం చేద్దాం? ఏం చేయలేం కదా. దెబ్బలాడుకుంటూ కూర్చుంటే కుదరదు కదా. యుగ ధర్మము అనేది మాటి మాటికి ప్రతి విషయంలోనూ మారుతూ ఉంటుంది. యుగ ధర్మము అనేది మారుతూ ఉంటుంది. అందుకనే ఆనాటి యుగ ధర్మం ప్రకారం ఏంటంటే దశరథ మహారాజు మాట్లాడిన ప్రతి మాట ఒక వాగ్దానం కింద మారిపోతుంది. నేను నీకు సహాయం చేస్తాను, ఏం కావాలో చెప్పు అంటే ఏం కావాలన్నా ఇచ్చి తీరాల్సిందే కదా. ఇదంతా కూడా రిజిస్టర్ చేసుకుంటున్నాడు విశ్వామిత్ర మహర్షి. ఇక్కడ రిజిస్టర్ చేసుకుంటున్నాడు. మాట్లాడిని చూద్దాం, ఎక్కడ ఆపాలో నాకు తెలుసు కదా. మాట్లాడిని లెట్ హిమ్ కమిట్. ఇలా మాట్లాడిస్తూనే ఉన్నాడు విశ్వామిత్ర మహర్షి. మాట్లాడిస్తూ ఉండేసరికి వశిష్ఠుడు కూడా చూస్తున్నాడు. వశిష్ఠుడు కూడా బ్రహ్మర్షి, తెలుసు కదా భవిష్యత్తు ఏం జరగబోతోందన్న తెలుసు కదా. చూస్తున్న ఉండేసరికి ఆఖరణ ఒక మాట అన్నాడు, నీకు ఏం కావాలన్నా సరే ఇస్తాను, నా వంశం మీద ఆనా అన్నాడు. నేను నీకు ఏం కావాలన్నా సరే ఇస్తాను, నేను ఇవ్వలేకపోతే నా పితృపితామహుల గతికి తప్పిన వాడినవుతాను అని చెప్పి ప్రమాణం చేశాడు. ఇక్కడ కమిట్ అయ్యాడు. అర్థమవుతోందా మీకు? హీ మేడ్ ఎ ప్రామిస్, హీ హాస్ కమిటెడ్ అండ్ హీ హాస్ మేడ్ ఎ ప్రామిస్. క్షమించండి, కొంచెం చెమట వల్ల మాటికి నేను ఇలా కొంచెం ఇదవ్వడం జరుగుతోంది. అంతేగాని సభ మీద కానీ సెషన్ మీద కానీ ఎటువంటి అగౌరవము కాదు, ఉక్కపోత వల్ల, అంతకంటే ఏమీ లేదు. సరే, ఇప్పుడు దశరథ మహారాజు ఈ మాట అన్నాడు, నేను నీకు కావాల్సింది ఏదైనా సరే ఇస్తాను, నీకు ఏం కావాలన్నా సరే ఇస్తాను, ఇవ్వలేకపోతే పితృపితామహుల గతికి తప్పిన వాడినవుతాను అని చెప్పి కమిట్ అయ్యాడు. ఇక్కడ ఆపాడు విశ్వామిత్రుడు. ఎందుకు? ఎక్కడ ఆపాలో మొదటే డిసైడ్ అయ్యి వచ్చాడు కదా, ఎక్కడ ఆపాలో తెలుసు కదా, చెప్పింది ఖచ్చితంగా చేస్తాడనే నమ్మకం కూడా ఉంది. కాకపోతే ఏంటి, కొన్ని ఉంటాయి, కొన్ని అట్రాక్షన్స్, కొన్ని లోపాలు అనేవి ఉంటాయి ప్రతి మనిషికి. విశ్వామిత్ర మహర్షికి కూడా ఉన్నాయి ఒకప్పుడు ఉన్నాయి. సప్తర్షుల్లో ఒకడిగా మారిపోయిన తర్వాత అన్నిటికీ అతీతుడైపోయాడు, అది వేరే విషయం. బ్రహ్మర్షిగా మారిన తర్వాత అన్నిటికీ అతీతుడైపోయాడు. కానీ విశ్వామిత్ర మహర్షిలో కూడా ఒకప్పుడు లోపాలు ఉన్నాయి. కానీ ఆ లోపాలని మనం ఎత్తి చూపించేటటువంటి ధైర్యము సాహసము ఏనాడు చెయ్యడానికి వీల్లేదు. ఆ విశ్వామిత్రుడు ఏముందండి, మేనకతో తిరిగాడు అంటే, ఆ తిరగడం అనేది, విశ్వామిత్రుడు మేనకతో కలియడం అనేది ఒక చారిత్రక ఘట్టం, ఒక మహావంశం. ఆ విశ్వామిత్ర మేనకుల వల్ల ఒక మహావంశమే వచ్చింది, కురువంశం. భరతుడు ఎక్కడి నుంచి వచ్చాడు? ప్రతివాడు నోటికొచ్చినట్టు మాట్లాడడమే విశ్వామిత్రుడి గురించి, వశిష్ఠుడి గురించి, సప్తర్షుల గురించి. కానీ అది ఒక ఘటన, అది ఒక విధివ్రాత. అలా జరగడం వల్ల ఒక మహావంశం వచ్చింది అక్కడ. మామూలు ఆషామాషి వ్యవహారం కాదది. దాని తర్వాత ఎంత జరిగింది? భారత ఇతిహాసానికి బీజం ఎక్కడ పడింది?
విశ్వామిత్రుడు మేనకలతోనే పడింది మహాభారత ఇతిహాసానికి బీజం. ఆ తరువాత ఎంతో జరిగింది. కాబట్టి మనం ప్రతి ఒక్కదాన్ని విమర్శనాత్మకమైనటువంటి విశ్లేషణాత్మకమైనటువంటి దృష్టితో మాట్లాడడానికి వీల్లేదు. ధర్మం పట్ల, సప్తర్షుల పట్ల, ముఖ్యంగా విశ్వామిత్రుణ్ణి, దూర్వాస మహర్షిని, భృగు మహర్షిని, జమదగ్ని మహర్షిని, భార్గవ మహర్షి అయినటువంటి పరశురాముణ్ణి, వీళ్ళందరినీ మనం ఏంటంటే ఒక రాట కట్టేస్తాం. పరమకోపిష్టాళ్ళు వీళ్ళు అని చెప్పి ఒక రాట కట్టేస్తాం. ఎందుకు? వాళ్ళు ఒకానొక సందర్భంలో అటువంటి పరిస్థితుల్లో సిచ్యువేషనల్ గా, కోఇన్సిడెంటల్ గా వాళ్ళు అలా ప్రవర్తించి ఉండవచ్చు. కానీ మనకు ఒక ఇన్సిడెంట్ అలా జరిగిందని చెప్పి ప్రతిదానికి ప్రతి ఒక్కసారి వాళ్ళని అలానే అర్థం చేసుకుంటే తప్పెవరిది? ఎవరిది తప్పు? గురువుని తప్పుగా అర్థం చేసుకుంటే ఎవరిది తప్పు? మనదే తప్పు. కాబట్టి నెవర్ ఎవర్ లూజ్ యువర్ వర్డ్ ఆన్ సచ్ టైప్ ఆఫ్ ఆస్పెక్ట్స్, సచ్ టైప్ ఆఫ్ టాపిక్స్. ధర్మం గురించి కానీ, గురువుల గురించి కానీ, మహర్షుల గురించి కానీ, పీఠాధిపతుల గురించి కానీ ఎందుకు నేను ఇంత స్ట్రెస్ చేసి చెప్తున్నానంటే ప్రస్తుతం జరుగుతున్నది అదే. వీరందరూ కూడా మనల్ని తరింపజేయడానికి ఉన్నటువంటి మహాపురుషులు. వాళ్ళని ఎవరిని కూడా మనం అంత ఈజీగా మాట తూలి మాట్లాడకూడదు. సరే, విశ్వామిత్ర మహర్షి దశరథ మహారాజు అన్నటువంటి మాటను విన్నాడు. మహర్షి, నీకు ఏం కావాలన్నా సరే ఇస్తాను, నీకు ఏం కావాలన్నా సరే ఇస్తాను. అంటే ఏంటి? నువ్వు అడిగింది ఏదైనా సరే నెరవేరుస్తాను. ఒకవేళ నెరవేర్చకపోతే నేను పితృపితామహులు గతికి తప్పిన వాడిని అవుతానంటే వంశానికి ద్రోహం చేసిన వాడిని అవుతాను. చాలదా ఒక్క మాట? ఆ ఒక్క మాట చాలదా? ఇక్కడ కమిట్ అయ్యాడు విశ్వామిత్రుడు, కమిట్ అయ్యాడు దశరథుడు. ఇప్పుడు అడగడం మొదలుపెట్టాడు విశ్వామిత్రుడు. రాజా, నీవు పరమ ధార్మికుడు అని నాకు తెలుసు, పరమ శక్తివంతుడు అని తెలుసు, పరమ తేజోవంతుడు అని తెలుసు నాకు. కానీ నేను విశ్వ కళ్యాణం కోసం, లోక కళ్యాణం కోసం నేను ఒక యాగాన్ని సంకల్పించాను. సిద్ధాశ్రమంలో హిమాలయ మహాపర్వతాల సానువుల్లో ఉన్నటువంటి నది పక్కన నా అక్కగారైనటువంటి గాధి, ఆ నది పక్కన, కౌశకీ నది పక్కన నేను నా ఆశ్రమాన్ని ఏర్పరచుకుని, సిద్ధాశ్రమాన్ని, అక్కడ ఒక యాగాన్ని సంకల్పించుకుని ఉన్నాను. కానీ ఆ యాగంలో నాకు అభ్యంతరాలు కలిగిస్తున్నారు రావణాసురుడి దూతలైనటువంటి మారీచ సుబాహులు. నేను యాగదీక్షితున్నై ఉన్నాను, అంటే నేను ఒక రిస్ట్రిక్షన్ కి లోబడిపోయి ఉన్నాను. ఐఎమ్ విత్ ఇన్ ద జ్యూరిస్టిక్షన్స్ ఆఫ్ సమ్ రిస్ట్రిక్షన్స్. ఐఎమ్ నాట్ సపోజ్డ్ టు క్రాస్ మై లిమిట్స్. ఆర్ యు ఏబుల్ టు గెట్ దట్? నేను యాగదీక్షలో ఉన్నాను. యాగదీక్షలో ఉన్నప్పుడు కొన్ని పనులు చేయకూడదు. ఐఎమ్ విత్ ఇన్ ద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆఫ్ దట్ ప్రాసెస్. ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ బ్రేక్ చేయడానికి లేదు. నేను యాగదీక్షలో ఉన్నప్పుడు, నేను ఆ దీక్షని స్వీకరించినప్పుడు కొన్ని పనులు చేయడానికి లేదు. ఆ మారీచ సుబాహుల్ని నేను మట్టు పెట్టగలను. విశ్వామిత్రుడు తలుచుకుంటే మారీచ సుబాహులు 5 నిమిషాలు. కానీ యాగదీక్షితుడినై ఉండడం వల్ల, యాగ దీక్షలో ఉన్నటువంటి పరిస్థితుల్లో నేను ఎటువంటి ఆవేశపూరితమైనటువంటి పరిణామాన్ని నేను చెయ్యకూడదు. కాబట్టి నేను సహాయాన్ని అభ్యర్థించి వచ్చాను నీ దగ్గరికి అని చెప్పి అంటే, ఖచ్చితంగా చేస్తాను నీకు. నేను దేవాసుర సంగ్రామంలో నేను దేవతల తరపున నేను సహాయం చేసినటువంటి వాడిని, నీకు తెలుసు ఆ విషయం. కాబట్టి ఈ సందర్భంలో కూడా నీకు ఖచ్చితంగా, నీవు ధర్మానికి నిలబడి లోక కళ్యాణం కోసం చేస్తున్నావు కాబట్టి ఖచ్చితంగా నీకు నేను సహాయం చేస్తాను. ఏం కావాలో చెప్పు అంటే అప్పుడు అడుగుతాడు, నాకు నువ్వక్కర్లేదు, నువ్వు రావాల్సిన అవసరం లేదు, నీ అంతటి వాడు రావు. నిజంగానే దశరథ మహారాజు అంతటి వాడు వెళ్ళాల్సిన అవసరం నిజంగా లేదు. ఎందుకు? అప్పటికి, ఆ క్షణానికి, విశ్వామిత్రుడు అడిగేటటువంటి ఆ సందర్భానికి రామచంద్రమూర్తి కన్నా దశరథ మహారాజు చాలా శక్తివంతుడు. నిజమే కదా? అప్పటికి రామచంద్రమూర్తి వయసు ఎంత? 14 సంవత్సరాలు. దశరథ మహారాజు 66,000 సంవత్సరాలు అప్పటికి ఎంతో రాజ్యాన్ని చేశాడు, ప్రజలందరినీ బాగా కాపాడుతున్నాడు, ఎన్నో యుద్ధాలు చేశాడు, ఆరితేరిపోయాడు, రాటు తేలిపోయాడు. కాబట్టి దశరథ మహారాజు ఆ క్షణానికి, ఆ సందర్భానికి అతను శక్తిమంతుడు. నీ అంతటి వాడు రావక్కర్లేదు మహారాజా, నాకు కావాల్సింది నీ బిడ్డ అయినటువంటి శ్రీరాముడు, అతన్ని పంపించు చాలు నాకు
అంటే అక్కడ ఆ మాటతో నిశ్చేష్టుడైపోతాడు దశరథ మహారాజు. ఎందుకు? లేక లేక పుట్టాడు. పుత్ర వ్యామోహం. రాముడు 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 అని చెప్పి పుత్ర వ్యామోహం. దశరథ మహారాజుకి పుత్రులు కలిగిన తర్వాత చాలా చాలా పుత్ర వ్యామోహంలో పడిపోయాడు. అందులో రాముణ్ణి వదిలి ఉండలేడు. లేక పుట్టాడు పెద్ద కొడుకు, ఉండి వదిలి ఉండలేడు. ఆ పుత్ర వ్యామోహమే ఎంతటికి దారితీసి ఎంతటికి ప్రాణాల మీదకి తెస్తుందో తర్వాత చూద్దాం మనం, రేపటి ఎపిసోడ్లో వస్తుంది. కాబట్టి ఒక్కసారిగా నిశ్చేష్టుడైపోయాడు. రాముడా, 14 పిల్లవాడా, మారీచ సుబాహుల, రావణాసురుడి యొక్క ప్రతినిధుల, వాళ్ళు రావణాసురుడి యొక్క దూతల, వాళ్ళు వచ్చి నీ యాగాన్ని పాడు చేస్తుంటే రాముణ్ణి, అమాయకుడిని, చిన్న పిల్లాడిని తీసుకెళ్లి నువ్వు రా యాగరక్షణ చేసుకుంటానంటావా? రాముడు కాదు కదా, నేను కూడా రానుకోమన్నాడు. అన్నాడు, నా వల్ల కాదు, రావణాసురుడు లోకకంటకుడు, వాడితో ఏంటి యుద్ధం, నేను రాలేను, నా పిల్లాన్ని నేను పంపించలేను అంటే అక్కడ మాట్లాడతాడు విశ్వామిత్రుడు, దశరథ మహారాజా నీవు పుత్ర వ్యామోహంతో కళ్ళు కప్పుకుపోయాయి నీవి అని. అటు ఇక్కడ నీకు కౌంటర్ పార్ట్ ఎవరు? విశ్వామిత్రుడికి కౌంటర్ పార్ట్ ఎవరు? ఎవరికి చురక అంటిస్తే కార్యం ముందుకెళ్తుంది? పురోహితుడు, రాజపురోహితుడు అయినటువంటి, రాజగురువు అయినటువంటి వశిష్ఠుడికి తగలాలి మాట. ఎందుకు? అక్కడ తగిలితే ఆయన అహం దెబ్బతిని నీ వల్ల కదా వీళ్ళందరూ ఇలా ధర్మం తప్పి ప్రవర్తిస్తున్నారు, నాకు ప్రామిస్ చేసిన తర్వాత కూడా, నాకు మాట ఇచ్చిన తర్వాత కూడా దశరథ మహారాజు ధర్మం తప్పుతున్నాడు అంటే నీ యొక్క గురుత్వం ఎంత గొప్పగా ఉందో చూడు, నీ పర్యవేక్షణలో ఎంత గొప్పగా ఉందో చూడని దెప్పి పడవాలి ఇప్పుడు. అప్పుడు అంటాడు విశ్వామిత్రుడు, వశిష్ఠ మహర్షి నీ యొక్క రక్షణలో, నీ గురుత్వంలో, నీ పౌరోహిత్యంలో ఉన్నటువంటి ఈ సూర్యవంశపు రాజు అయినటువంటి దశరథుడు ఎంత కృతజ్ఞుడు అంటే థ్యాంక్ఫుల్నెస్ అనేది లేదు, అది లేకుండా, గ్రాటిట్యూడ్ అనేది లేకుండా ఎలా మాట్లాడుతున్నాడో చూడు. నీ ఆధ్వర్యంలో ఇంత శోభాయమానంగా ఉంటుందని నేను అనుకోలేదయ్యా, ఇంత గొప్పగా నిర్వహిస్తావు అనుకోలేదు గురుత్వం అని చెప్పి దెప్పి పొడుస్తాడు వశిష్ఠుడిని. అక్కడ కదులుతాడు వశిష్ఠుడు. కదిలి అప్పుడు దశరథ మహారాజు దగ్గరికి వచ్చి అంటాడు, దశరథ మహారాజా నీవు పుత్ర వ్యామోహంతో కళ్ళు మూసుకుపోయాయి, నీకు తెలియట్లేదు, నీకు రాముడు ఎవరో, రాముడు ఏంటో, రాముడు ఎందుకు వచ్చాడో అంతా మాకు తెలుసు అనేటటువంటి భావనతో చెప్తాడు. ఇప్పుడు ఖచ్చితంగా ఇప్పుడు రాముడు మహావిష్ణు వంశ బాబు ఫలానా పని మీద వచ్చాడు సంకల్పించుకుని, దశరథ మహారాజు కడుపును పుట్టడానికి కారణం ఏంటంటే, నీ కడుపును పుట్టడానికి కారణం ఏమిటంటే మానవ జన్మ తీసుకుంటేనే రావణాసురుడు చనిపోతాడు అని అన్నాడు అనుకో. అమ్మో మహావిష్ణువు వచ్చాడా అని చెప్పి అర్జెంట్ గా ఒక కలసపాత్ర తీసుకొచ్చి రాముని కూర్చోబెట్టి కాళ్ళు గడిగేసేసి నానా హంగామా చేసేసి అక్కడ పెద్ద సీన్ క్రియేట్ అవుతుంది. అలా చెప్పలేదు వశిష్ఠుడు కానీ విశ్వామిత్రుడు కానీ. రాముడు ఏంటో మాకు తెలుసు, రాముడి శక్తి ఏంటో మాకు తెలుసు, రాముడికి శక్తి వస్తే ఏం జరుగుతుందో మాకు తెలుసు. కాబట్టి నీవు పుత్ర వ్యామోహాన్ని పక్కన పెట్టి, పుత్ర వ్యామోహాన్ని పూర్తిగా విడనాడి నువ్వు విశ్వామిత్రుడి వెంట నీవు పంపించు అంటే, ఇక్కడ రాణులైనటువంటి ముగ్గురు కూడా అక్కడ నుంచి చూస్తూ ఉంటారు. వీళ్ళ ప్రమేయం ఏమీ ఉండదు. అంటే భర్త చెప్పింది చేయడం, అడ్డు చెప్పడం ఏమీ ఉండదు. అంటే అదో పెద్ద వంటింటి కుందేళ్లను చేసేసారు, అబ్బో అని చేశారు అనుకోవడానికి కూడా లేదు. ధర్మం ప్రకారం భర్త నాకన్నా పెద్దవాడు, మంచి చెడు ఆలోచించి చేస్తున్నాడయ్యా, దాంట్లో నేను అడ్డు చెప్పడానికి ఏముంది అనేటువంటి భావంతోనే ఉన్నారు వాళ్ళు. కానీ వాళ్ళకు కూడా ఉంది పుత్ర వ్యామోహం. కౌసల్యాదేవి చూస్తోంది, జరుగుతోంది ఏంటో చూద్దాం, అసలు ఏం జరుగుతోందో చూద్దామని చూస్తున్నారు కౌసల్యాసుమిత్ర. కానీ కైకేయీదేవి మధ్యలో కల్పించుకుంటుంది, విశ్వామిత్ర మహర్షి నువ్వు అసలు ఏం అడుగుతున్నావు? 66,000 సంవత్సరాల వృద్ధుడు, ఆయన వల్ల కాక ఆయన వంశం ఎలా ముందుకు జరుగుతుందో అనేటటువంటి బెంగ పెట్టుకుని పరితపించిపోతుంటే, మా పూర్వపుణ్యం ఏదో మిగిలిపోతే ఋష్యశృంగ మహర్షి వచ్చి మా చేత పుత్రకామేష్టి చేయించాడు, వ్రతువులన్నీ చేయించి పుత్రకామేష్టి చేయిస్తే లేక పుట్టాడయ్యా మాకు ఆ రాముడు మిగతా పిల్లలు లేక పుట్టిన సంతానం అయ్యా మీరందరూ కూడా మాకు. ఇప్పుడు నువ్వు వచ్చి ఇటువంటి రాక్షసులని సంహరించడానికి మా పిల్లల్ని తీసుకెళ్తానంటే నీ మీద నమ్మకం లేక కాదు, మా పిల్లలు చిన్నవాళ్ళు కదయ్యా, ఎలాగ పంపించడం అంటే. అక్కడ విశ్వామిత్రుడు అంటాడు, అమ్మా అంటే ఇప్పుడు చూడండి, కైకేయీదేవి రాముడి గురించి ఎంత ఆలోచించింది. ఆవిడే పంపించింది వనవాసానికి, కానీ
ఆవిడ ప్రేమ ఏ రకంగా ఉంది అసలు రామచంద్రమూర్తి మీద? రామచంద్రమూర్తి మీద అసలు ఆవిడ ప్రేమ ఏ రకంగా ఉంది అని మీరు ఒక్కసారి ఆలోచించుకోండి. విశ్వామిత్ర మహర్షి వచ్చి పంపించమంటేనే కైకాయదేవి ఎంత బాధపడిపోయి భర్తని సముదాయించడం కోసం విశ్వామిత్ర మహర్షితో కూడా ఎదురు నిలిచి మాట్లాడగలిగినటువంటి సాహసం చేయగలిగింది అంటే కైకేయి దేవికి రామచంద్రమూర్తి మీద ఎంత ప్రేమ ఉంది, ఒక తల్లిగా ఆ రామచంద్రమూర్తిని ఎంత ప్రేమించింది అనేది మీరు ఒక్కసారి ఆలోచించండి. కానీ జరిగింది, అది ఘటన. కైకేయి దేవి అడుగుతుంది, అడిగితే విశ్వామిత్రుడు అంటాడు, అమ్మా కైకేయి దేవి, నీవు కూడా పుత్ర వ్యామోహంతో కళ్ళు కప్పిపోయాయి మీ అందరికీను. ఆ పుత్ర వ్యామోహం అనేది మీ కంటికి పొరలా కమ్మేసింది. ఆ పొరని తొలగించుకుని చూడండి, మీకు తెలుస్తుందంటే నువ్వు ఎంత చెప్పినా సరే మేము ఎలా ఒప్పుకుంటామయ్యా, నువ్వు అర్థం కావట్లేదు మాకు అంటే. అప్పుడు వశిష్ఠుడు నచ్చ చెప్తాడు రాణులు ముగ్గురికిను దశరథ మహారాజుకి, దశరథ మహారాజా నీవు భయపడద్దు. ఎందుకు అంటే విశ్వామిత్ర మహర్షితో పంపిస్తే అగ్ని మధ్యస్థంగా ఉన్నటువంటి అమృత భాండం లాగా ఉంటాడు. అగ్ని మధ్యస్థంగా ఉన్నటువంటి అమృత భాండము అంటే దాని అర్థం ఏంటి? పరమ సెక్యూర్డ్గా ఉంటాడని అర్థం. ఎందుకు? అగ్ని మధ్యస్థము, అగ్నిలో మధ్యలో ఉన్నటువంటి అగ్ని రగులుతూ ఉండగా అగ్ని మధ్యలో ఏదైనా ఒక వస్తువును పెట్టారనుకో, దాన్ని ముట్టుకోవడానికి, అది కాలిపోవడం సంగతి దేవుడు ఎరుగు, దాన్ని ముట్టుకోవడానికి ఇంకోటి ఎవడైనా సాహసిస్తాడా? లేదు కదా. అందుకని అమృత భాండానికి ఏంటి, అమృత భాండము అనేటటువంటి మాట ఎందుకు అన్నారు? అమృతానికి నాశనము అనేది లేదు. అమృతం ఎటువంటి రకమైనటువంటి నాశనాన్ని చెందడు. అమృతానికి క్షీణించడం అనేటటువంటి గుణం లేదు. ఎందులో పెట్టినా సరే అమృతం అమృతమే, అది అలాగే ఉంటుంది. అందుకనే అగ్ని మధ్యస్థమైనటువంటి అమృత భాండములాగా రక్షింపబడతాడు కాబట్టి నీవు పంపు అన్నారు. ఎందుకు? అగ్నిలో ఉన్నటువంటి వస్తువుని ఎవరైతే ఎలాగైతే ముట్టుకోవడానికి కూడా సాహసించలేరో, విశ్వామిత్ర మహర్షి యొక్క పరిరక్షణలో ఉన్నటువంటి రాముణ్ణి కన్నెత్తి కూడా చూడలేరు, ఆ సాహసం ఎవరు కూడా చెయ్యలేరు అనేటటువంటి విషయాన్ని నీవు గ్రహించు అనేటటువంటి భావనతో చెప్తే అప్పుడు దశరథ మహారాజు చెప్తాడు, సరే నీవు చెప్తున్నావు కాబట్టి నేను ఒప్పుకుంటాను, నాకు నేను సమాధానపరుచుకుని నేను ఒప్పుకుంటాను. కాకపోతే ఇక్కడ నాది ఒక చిన్న విన్నపం, ఒక కండిషన్. రాముణ్ణి వదిలి ఉండలేడు లక్ష్మణుడు, అన్నదమ్ములిద్దరూ అంత బహిప్రాణంగా ఉంటారు. అలాగే మనం ఇక్కడ అప్రస్తుతమైనా చెప్తాను, భరతుణ్ణి వదిలి ఉండలేడు శత్రుఘ్నుడు. ఇక్కడ మీకు చెప్పాల్సింది ఏంటి అంటే సుమిత్రాదేవికి ఇద్దరు కొడుకులు, సుమిత్రాదేవికి ఇద్దరు కొడుకులు. ఆవిడ మందిరంలో అంటే రాణులందరికీ ఎవరి అంతఃపురాలు వాళ్ళకు ఉంటాయి కాబట్టి ఆవిడ అంతఃపురంలో 2 ఉయ్యాలాలు ఊగాలి, అవునా? ఇద్దరు కొడుకులు చంటి పిల్లలుగా ఉన్నప్పుడు 2 ఉయ్యాలలు ఊగాలి. కానీ ఆవిడ మందిరంలో ఏనాడు కూడా ఉయ్యాల కట్టబడలేదు. ఇది వాల్మీకి మహర్షి కూడా పేర్కొన్నారు. ఆవిడ మందిరంలో ఏనాడు కూడా ఉయ్యాల కట్టబడలేదు. పైగా కౌసల్యాదేవి మందిరంలో ఒక ఉయ్యాల, కైకేయి దేవి మందిరంలో ఒక ఉయ్యాల ఎక్కువగా ఉండేవి. ఎందుకు? లక్ష్మణుడి ఉయ్యాల ఎప్పుడూ కూడా కౌసల్యాదేవి మందిరంలో ఉండేది, భరతుడి పక్కనే శత్రుఘ్నుడి యొక్క ఉయ్యాల ఊగుతూ ఉండేది. ఈవిడ ఎప్పుడు కూడా అటు ఇటు తిరుగుతూ ఉండేది సుమిత్రాదేవి. అటువంటి అన్నదమ్ములు వాళ్ళు పుట్టిన రోజుల దగ్గర నుంచి ఇటువంటి రకంగా జరుగుతూ ఉండగా ఇప్పుడు దశరథ మహారాజు అడుగుతాడు, విశ్వామిత్ర మహర్షి నీవు పంపించమన్నావు, బానే ఉంది, నేను పంపించడానికి ఒప్పుకుంటున్నాను. కాకపోతే రాముడితో పాటు లక్ష్మణుడు కూడా వస్తాడు, ఇందుకు అంగీకరించమని నేను ప్రార్థిస్తున్నాను అంటే అప్పుడు పరమ సౌజన్యంతో ఒప్పుకుంటాడు విశ్వామిత్రుడు. తెలుసు విశ్వామిత్రుడికి, ఎందుకు? తన నీడ ఒక వ్యక్తికి నీడ ఎలాగైతే వదిలి ఉండదో రాముడికి లక్ష్మణుడు అలాగే వదిలి ఉండడు ఎప్పుడూ కూడా. అటువంటి రకమైనటువంటి సోదరులు వాళ్ళిద్దరూ కూడా, అది మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం. సరే ఆశీర్వదించి పంపిస్తారు తల్లులు ముగ్గురు కూడా రామచంద్రమూర్తిని లక్ష్మణ స్వామిని కూడా ఆశీర్వదించి పంపిస్తారు. పంపిస్తే నడిచి తీసుకెళ్తున్నాడు, ఆయన ఏమి స్పెషల్ రథం ఏమి బుక్ చేయలేదు, ఆయన ఏమి ఏర్పాటు చేయలేదు. దశరథ మహారాజు అయ్యో నా కొడుకులు అరణ్యానికి వెళ్తున్నారు, సిద్ధాశ్రమం వరకు వెళ్ళాలి కాబట్టి నేను ఇప్పుడు స్పెషల్ గా ఒక రథం కట్టిస్తాను, ఆ రథాన్ని వాడుకోవయ్యా అని చెప్పి ఏమీ ఇవ్వలేదు. ఆ విషయంలో పరమ కఠినంగానే ఉన్నాడు. మహర్షి వెంట వెళ్ళాలి, మహర్షి ఎలా తీసుకెళ్తే అలా వెళ్ళాలి.
అరణ్యంలో నడవాలి, నడు. మహర్షి ఎలా చెప్తే అలా చెయ్యి, గురువు గారు ఎలా చెప్తే అలా విను అని చెప్పి పంపించాడు. ఖచ్చితంగా రాముడికి జాగ్రత్తలన్నీ చెప్పి పంపించాడు. మహర్షి ఎలా చెప్తే అలా విను, మహర్షి ఏం చెప్తే అది చెయ్యి, ఆయన ఎక్కడ ఎలా ఉండమంటే అలా ఉండు, ఆయన చెప్పింది విను, ఆయన్ని సేవించు అని చెప్పి పంపించాడు. లక్ష్మణుడు కూడా వెళ్ళాడు. అయితే ఇలా జరుగుతూ ఉండగా వీళ్ళు సాగుతున్నారు, ముందుకు ముందుకు సాగుతున్నారు. ఒకానొక నదీ ప్రవాహం దగ్గరికి వెళ్ళారు. ఏ నదీ ప్రవాహం దగ్గరికి వెళ్ళారు? ఏ నదీ ప్రవాహం దగ్గరికి వెళ్ళారు? గంగా నదీ ప్రవాహం దగ్గరికి వెళ్ళారు. వెళ్తే అక్కడ మనం క్రితం వారం చెప్పుకున్నటువంటి గంగావతరణం మొత్తము కూడా విశ్వామిత్రుడు రాముడికి చెప్తాడు. రామచంద్ర, ఈ గంగ పరమ పవిత్రమైనటువంటి దేవనది మందాకిని భూమి మీద గంగగా ప్రవహిస్తోంది, గంగా నదిగా ప్రవహిస్తోంది, నమస్కరించుకో. ఎందుకో తెలుసా? సూర్యవంశజులకి, సూర్యవంశపు రాజులందరికీ కూడా ఈ గంగా నది పరమ ముఖ్యమైనటువంటి నది. మీ సూర్యవంశపు రాజుల యొక్క స్పర్శ వలనే, మీ సూర్యవంశపు రాజుల ప్రయత్నం వలనే ఈ గంగా నది ఈనాటి రోజున భూమి మీద ప్రవహిస్తోంది అయ్యా అంటే అక్కడ అడుగుతాడు. ఎవరు? రాముడు కాదు అడిగింది, ఎంతూజియాజంతో అడిగింది ఎవరు? లక్ష్మణుడు. రాముడు ఇలా కనులతో ఇలా చూస్తే లక్ష్మణుడు అడుగుతాడు. రాముడు ఏనాడు నోరు తెరిచి మాట్లాడు. మోస్ట్ ఎక్స్ప్రెసివ్ ఐస్ రాముడివి ఎప్పుడు కూడా మోస్ట్ ఎక్స్ప్రెసివ్ ఎక్స్ప్రెషన్ కూడా అలానే ఉంటుంది. ఇలా లక్ష్మణుడు అదేమిటండి మా సూర్యవంశపు వాళ్ళు అంటే అవునయ్యా అని చెప్పి అప్పుడు చెప్తాడు. సగర చక్రవర్తి ఇలా అశ్వమేధం చేస్తే అశ్వాన్ని బంధిస్తే ఆ అశ్వం ఎంతకీ రాకపోయేసరికి సగరులందరూ కూడా వెళ్ళి వెతికితే కింద కపిల మహర్షి ఆశ్రమం వరకు వెళ్ళి వెతికిన తరువాత అక్కడ కనిపిస్తే కపిల మహర్షి మీద దాడి చేయబోతే ఒక్క హూంకారంతో కపిల మహర్షి ఒక్కసారి చూస్తే ఆ సగరులు 60,000 మంది కూడా బూడిద కుప్పల్లా పడిపోయారు. తరువాత అంశుమంతుడు వెళ్ళి వెతికి తీసుకొచ్చి అశ్వమేధ యాగాన్ని పరిపూర్ణం చేయించాడు. అప్పటి నుంచి కూడా అంశుమంతుడు, దిలీపుడు, భగీరథుడు వీడందరూ కూడా ప్రయత్నిస్తే ఆఖరిని దిలీపుడు చేసినటువంటి తపస్సుకు మెచ్చి పరమేశ్వరుడు గంగని నెత్తి మీద వహించి తన జటాజూటంలో వహించి పాయని కిందకి వదిలితే అది గంగగా మారి పాతాళం వరకు ప్రవహించి కపిల మహర్షి ఆశ్రమంలో ఉన్నటువంటి సగరులు 60,000 మంది బూడిద కుప్పల మీదకి వెళ్ళి జలతర్పణ చేయబడితే అలా వారికి ఉత్తమ గతులు కలిగాయ్యా. అందువల్ల పుట్టింది ఈ గంగ. ఇప్పుడు మనం సంక్షిప్తంగా చెప్పుకున్నాం. పోయిన వారం మనం పూర్తిగా సంపూర్ణంగా చెప్పుకున్నాం కదా గంగాదేవి చరిత్ర. ఇదంతా చెప్పాడు. చెప్తే అప్పుడు తెలుసుకున్నారు. అందుకనే ఇది ముందుగా చెప్పాను. ఇవాళ రోజున మనకి కుదరకపోవచ్చు ఇంత వివరంగా చెప్పుకోవడం అని చెప్పి ముందుగానే గంగావతరణాన్ని మీకు ఇక్ష్వాకు వంశ చరిత్రతో పాటు గంగావతరణాన్ని వివరించడానికి గల కారణం అదే చెప్పాడు. గంగాదేవి గురించి చెప్పిన తర్వాత నెమ్మదిగా ముందుకు సాగుతున్నారు. సిద్ధాశ్రమం వచ్చింది. సిద్ధాశ్రమం వచ్చే లోపు ఏం జరిగిందంటే అరణ్య తీరంలో, అరణ్య ప్రాంతంలో అలా ముందుకు వెళ్తుంటే తాటక అనేటటువంటి ఒక రాక్షసి ఆ అరణ్యం మొత్తాన్ని కూడా తన హస్తగతం చేసుకుని తన కనుసన్నల్లో ఉంచుకుంది, తన యొక్క ఏలికలో ఉంచుకుంది. ఉంచుకునేసరికి వీరు ఆ అరణ్య ప్రాంతాన్ని దాటి వెళ్తున్నారు. అప్పుడు రాముడు అడిగాడు, ఏంటి గురుదేవ ఇదంతా కూడా మనకి అంత నిర్మానుష్యంగాను పరమ భయంకరంగాను కనిపిస్తోంది. అసలు ఏమిటి అరణ్యం? ఎందుకు ఈ రకంగా ఉంది? అరణ్యం అంటే ఎంత భయంకరంగా ఉన్నా కూడా కొంచెం పచ్చదనము, కాస్త రమణీయత అనేది ఉంటుంది అడవికి. కానీ ఈ అరణ్యం ఏమిటి? ఇంత ఈ హస్తి పంజరాలు ఏమిటి? ఈ కపాలాలు ఏమిటి? ఇవన్నీ ఏమిటి? అసలు ఇంత భయంకరంగా ఉంది ఏమిటి అంటే అప్పుడు చెప్తాడు, మారీచ సుబాహుల తల్లి అయినటువంటి తాటక ఈ అరణ్యాన్ని ఏలుతోంది. రావణాసురుడి దూత అది కూడా, తాటక కూడా ఈ అరణ్యాన్ని ఏలుతోంది. ఇక్కడికి ఎవరొచ్చినా సరే ఆ తాటకని దాటుకుని వెళ్ళడం చాలా కష్టంగా ఉంది. కానీ నేను యాగదీక్షలో ఉండిపోవడం వల్ల దాన్ని ఏమీ చేయలేకపోతున్నాను అంటే అప్పుడు మళ్ళా తాటక యొక్క ప్రభావం కనిపిస్తూ ఉంటుంది, సంచరిస్తూ ఉంటుంది. ఒక్కసారిగా దాడి చేయడం మొదలు పెడుతుంది. తాటక రామలక్ష్మణుల మీద, విశ్వామిత్ర మహర్షి మీద దాడి చేయడం మొదలు పెడుతుంది. దాడి చేయడం మొదలు పెట్టేసరికి విశ్వామిత్రుడు అంటాడు, నారి సంధించి బాణం ఎక్కుపెట్టి నారి సంధించి రెడీగా ఉండు, చెప్తాను, సిద్ధంగా ఉండు. శరసంధానం చేయగానే తాటక సంహారం అయిపోవాలి అంటే ఒప్పుకుంటాడు. అదేమిటండి, మొదట ఆడవాళ్ళని చంపడం అంత ధర్మ విరుద్ధం కదండి. ఆడవాళ్ళని చంపడం మొట్టమొదటి దిస్ ఇస్ ద ఫస్ట్ కేస్ ఫర్ మీ.
నేను చూస్తూ చూస్తూ ఆడదాని మీద ఎలా అండి బాణం వేయడం, ఇవన్నీ అడగలేదు. ఎందుకు? తండ్రి చెప్పి పంపించాడు. గురువు గారు ఎలా చెప్తే అలా విను, ఏం చెప్తే అది విను, ఎలా ఉండమంటే అలా ఉండు అని చెప్పి పంపించాడు. పంపిస్తే అప్పుడు అది దృష్టిలో పెట్టుకున్నటువంటి రామలక్ష్మణులు అదే రకంగా ప్రవర్తించారు, అదే రకంగా గురువు యొక్క ఆజ్ఞని బాగా పాటించారు. ఇప్పుడు విశ్వామిత్రుడు చెప్తున్నాడు, నీవు శరసంధానం చేసి ఒక్కసారిగా అలా విల్లు ఎక్కు పెట్టుకుని బాణాన్ని సంధించి ఉండు, నేను చెప్పినప్పుడు వెంటనే సంధించావంటే ఆ తాటకు పడిపోవాలి అంటే అంత సిద్ధంగా ఉన్నాడు. విశ్వామిత్ర మహర్షి సైగ చేశాడు, శరసంధానం చేశాడు, తాటకా సంహారం అయిపోయింది. అక్కడితో మొదట రాక్షస సంహారోద్యమంలో మొదటి మెట్టు ఎక్కాడు రాముడు. ఇక్కడ మొదటి మెట్టు ఆడవాళ్లే, కృష్ణావతారంలోనూ మొదటి మెట్టు ఆడవాళ్లే. ఎవరు? పూతనా సంహారం. 2 చోట్ల కూడా ఫస్ట్ కేసు మాత్రం ఆడవాళ్లే. 2 అవతారాల్లోనూ 2 యుగాల్లోనూ ధర్మ సంస్థాపన కోసం రాక్షస సంహారం అనేది మొదలుపెట్టింది లేడీస్ ఫస్ట్. అక్కడితోనే మొదలైంది. అనుకుంటారు కదా లేడీస్ ఫస్ట్ అని చెప్పి, రామచంద్రమూర్తి ముందే మొదలుపెట్టాడు లేడీస్ ఫస్ట్. ఫస్ట్ తాటకని ఇక్కడేమో త్రేతాయుగంలో తాటకని సంహరించాడు, ద్వాపర యుగంలోనేమో పూతనని సంహరించాడు మొదటిసారి, మొట్టమొదట ఓం ప్రథమంగా. అక్కడి నుంచి బయలుదేరి ముందుకెళ్తున్నారు. ఇలా ముందుకు సాగుతూ ఒకానొక చోట ఆగి ఆ రాత్రికి అక్కడ పడుకుని ఈ విశ్వామిత్ర మహర్షి చెప్పినటువంటి ధర్మ సూక్ష్మాలన్నీ కూడా వింటున్నారు. రామ లక్ష్మణులు ఇద్దరు కూడా పక్కనే కూర్చుని కాళ్ళు పడుతూ, ఒక తాతగారికి మనవలిద్దరూ కాళ్ళు పడుతూ ఆయన చెప్పే కథలన్నీ వింటూ పక్కనే పడుకుని ఆయన చెప్పేటటువంటి విషయాలన్నీ ఎలా వింటారు, తాతగారి పక్కన పడుకుని అలాగే వింటున్నారట రామ లక్ష్మణ వ్రత శత్రుఘ్నులు, రామ లక్ష్మణులు ఇద్దరు కూడా. అలా జరిగిన తర్వాత తెల్లవారింది. ముందుగా విశ్వామిత్ర మహర్షి లేచాడు, చూశాడు వాళ్ళిద్దరినీ కూడా. ఎటువంటి వారు వాళ్ళిద్దరు? విశ్వామిత్రుడికి తెలుసు. ఎందుకు తెలుసు? దివ్య దృష్టి ఉన్నవాడు. ఎక్కడ పడుకునేవాడు ఆయన? శేషతల్పం మీద, వైకుంఠపురంలో శేషతల్పం మీద పడుకునేటటువంటి శ్రీ మహావిష్ణువు. ధర్మ సంస్థాపన కోసం మానవావతారం తీసుకుని కౌసల్యాదేవి గర్భంలో జన్మించి దశరథ మహారాజుని తరింపచేయడం కోసం సూర్యవంశంలో పుట్టి రావణ సంహారం కోసం వచ్చి నిలిచాడు. అటువంటి మహావిష్ణువు అమాయకుడై 14 ఏళ్ల పిల్లాడై కేవలం దర్భచాప మీద గడ్డి అలా పరుచుకుని పడుకున్నాడు. అవురా ఎంత విచిత్రం రా అనుకున్నాడు. పక్కనే లక్ష్మణుడు ఉన్నాడు. ఈ ఆదిశేషువు పరుచుకుంటేనే కదా ఈ మహానుభావుడు అక్కడ వైకుంఠంలో పడుకునేది. దేవతలందరూ ప్రతిసారి ఎటువంటి దర్శనం చేస్తున్నారో మనం మాట్లాడుకుంటున్నాం కదా. వెళ్తారు వైకుంఠంలోకి వెళ్ళగానే మొదటగా వీళ్ళందరికీ కనిపించేదేంటి? ఆదిశేషుడి మీద చక్కగా ఇలా ఒతిగిలి పడుకున్న చెయ్యి ఇలా పెట్టుకుని పడుకున్నటువంటి శ్రీ మహావిష్ణువు స్వరూపాన్ని చూస్తారు. అక్కడితో ముగ్ధులైపోతారు అందరూ. అడగాల్సిన సగం అక్కడ మర్చిపోతారు. ఈయనే మళ్ళీ గుర్తు చేస్తాడు. పాపం రేపు మీరు ఈ పని మీద వచ్చారు, అడగకుండా వెళ్ళిపోతారేమో అన్నట్టుగా గుర్తు చేస్తాడు. అలాగే విశ్వామిత్రుడు కూడా చూస్తున్నట్ట, ఎంత మాయకంగా పడుకున్నాడు స్వామి, ఏ పని మీద వచ్చాడు, ఏం చేసి ఇక్కడ పడుకున్నాడు, ఆహా ఇటువంటి స్వామిని నాతో పాటు తీసుకొచ్చి ఇలా పడుకునుండగా ఇది ఇలా ఈయనని నా చుట్టూ తిప్పుకుని నేను ఆయనకి దిశానిర్దేశకత్వం చేసేటటువంటి భాగ్యం నాకు కలిగింది అని చెప్పి సంతోషించాడు. ఆ తర్వాత ఆ తెర తొలగిపోయింది. ఒక్కసారిగా గురుత్వము అనేటటువంటి మాట గుర్తుకొచ్చి కౌసల్యా సుప్రజారామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరసార్థూల కర్తవ్యం దైవం ఆన్హికం అని ఒక్కసారిగా వారికి మేలుకొల్పు పడికాడు విశ్వామిత్ర మహర్షి. ఈ మేలుకొల్పే ఈనాటికి మనందరము కూడా మహానుభావులందరి గళంలోనూ వింటున్నాం. ముఖ్యంగా విదూషీమణి మహానుభావురాలు అపర సరస్వతీదేవి అయినటువంటి సుబ్బలక్ష్మి గారు, ఎంఎస్ సుబ్బలక్ష్మి గారి గళంలోంచి వినని వాళ్ళు లేరు. కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరసార్థూల కర్తవ్యం దైవమాన్హికం అని చెప్పి మొట్టమొదట పలికినది ఆయనే. ఆయనేమి దశరథి అని పలకలేదు, కౌసల్యా సుప్రజారామ అని పలికాడు. ఇవాళ రోజున మనం ఎక్కడైనా సరే మదర్స్ మేడ్ ఇన్ నేమ్ అని చెప్పి ఇవాళ రోజున చేర్చుకున్నాం అప్లికేషన్స్ లో. కానీ మొట్టమొదట తల్లి పేరుతో సంబోధించి ఆయన్ని ఉపక్రమించు, నువ్వు ధర్మ
ధర్మక్రతువుకి ఉపక్రమించు, నువ్వు లేచి మేల్కొని నీ ధర్మాన్ని నువ్వు పాటించు అని చెప్పి తల్లి పేరుతో సంబోధిస్తూ లేపినవాడు మాత్రం మొట్టమొదట విశ్వామిత్ర మహర్షి. కాబట్టి అదే మనకి ఈనాటికి కూడా సుప్రభాత శ్లోకంలో ప్రామాణిక శ్లోకం అయిపోయింది. ముఖ్యంగా తెలుగు వాళ్ళందరికీ కూడా అది జీర్ణం అయిపోయింది. ఎందుకు? మన అదృష్టం మనల్ని తరింప చేయడానికి తెలుగు నేల మీదే వెలసి కలియుగ పర్యంతము మనల్ని కాపాడుకోవడం కోసం, ప్రజలందరినీ కాపాడుకోవడం కోసం కూతవేటు దూరంలో ఒక్క రాత్రి రైలు ఎక్కి పడుకుంటే మళ్ళీ పొద్దున లేచేసరికి దిగిపోయేలాగా అంతే దూరంలో వెలిశాడు స్వామి. ఆ స్వామిని లేపడానికి పొద్దున్నే 2:30కి ఏ శ్లోకం చదువుతున్నాం? శేషాచలం కొండ మీద తిరుమలలో కౌసల్యా సుప్రజారామ పూర్వ సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరసార్థూల కర్తవ్యం దైవమాంతికం. ఈ శ్లోకమే మనందరికీ కూడా ఇట్ ఇస్ అ పేటెంట్ ఫర్ అస్, ముఖ్యంగా తెలుగు వాళ్ళకి. ఎందుకు? అది మనది. విశ్వామిత్ర మహర్షి మన కోసం సృష్టించి ఇచ్చాడు. ధర్మావతారుడైనటువంటి శ్రీరాముడిని మేల్కొల్పడం కోసం మన కోసమని సృష్టించి ఇచ్చినటువంటి శ్లోకం. అది ఈనాటికి కూడా వాడుకలో ఉంది. సరే, రాముడు లేచాడు, తన యొక్క అనుష్ఠానాన్ని చేసుకున్నాడు, గురువు చెప్పిందల్లా వింటున్నాడు. ఇప్పుడు విశ్వామిత్ర మహర్షి పరమ సౌజన్యంతో విద్యాభ్యాసం చేస్తున్నాడు. ఎందుకు చేస్తున్నాడు? వశిష్ఠ మహర్షి అన్నీ చేశాడు, కానీ ఇంకా కొన్ని చేయాల్సినవి ఉన్నాయి. వీరందరూ కూడా, ఈ వశిష్ఠ మహర్షి, విశ్వామిత్రుడు, వీళ్ళందరూ కూడా త్వరపడిపోతున్నారు. ఎందుకు? మహానుభావుడు శ్రీ మహావిష్ణువు మానవావతారంలో కిందకి దిగొచ్చాడు. ఆయనకి గురువులం అనిపించుకోవాలి మేమందరము కూడా. ఆయనకి ఈ రాక్షస సంహారం చేయడానికి సరిపడా కలగాల్సినటువంటి విద్య, నేర్పించాల్సినటువంటి విద్యనంతా నేర్పించి ఆ వ్యవస్థ అంతా కూడా కల్పించాలి. శస్త్రాస్త్ర విద్య అంతా కూడా నేర్పించి ఆ దానికి తగ్గట్టుగా సిద్ధం చెయ్యాలి. కాబట్టి వీరందరూ కూడా త్వరపడిపోతున్నారు నేర్పించడానికి. రామచంద్రమూర్తి మహానుభావుడు, నరావతారంలో వచ్చినటువంటి నారాయణుడు, ఆయనకి గురువులు అనిపించుకోవాలి అనేటటువంటి విషయాన్ని చెప్పుకోవడం కోసం వీరందరూ త్వరపడి ఒకళ్ళు ముందుగా అడుగులు వేసేస్తున్నారు. ఆ దాంట్లోనే ఈ క్రమంలో వచ్చిన వాడే విశ్వామిత్రుడు. ఇప్పుడు విశ్వామిత్రుడు కూడా ఏంటంటే శస్త్రాస్త్ర విద్య నేర్పించడం మొదలుపెట్టాడు. చాలా మంత్రాలని, చాలా శస్త్రాలని, అస్త్రాలని నేర్పించాడు. శస్త్రము అనేటటువంటి మాటకి అర్థం ఏమిటి అంటే, శస్త్రము అనేది కేవలము మెకానికల్గా వాడేది, యాంత్రికంగా వాడేదాన్ని శస్త్రము అంటారు. గుర్తుపెట్టుకోండి అందరూ, యాంత్రికంగా వాడేదాన్ని శస్త్రము అంటారు. మంత్రాన్ని అనుసంధానం చేసి ఉపయోగించి ప్రయోగించేదాన్ని అస్త్రము అంటారు. ఒక ఈటె, ఒక గద, ఒక బల్లెము, ఒక కత్తి, ఒక ఖడ్గం, ఇవన్నీ కూడా శస్త్రములు. బాణము కూడా శస్త్రమే, కానీ అది అస్త్రం ఎప్పుడవుతుంది? దానికి ఒక మంత్రం ఉంటుంది. వాయవ్యాస్త్రము, వరుణాస్త్రము, సూర్యాస్త్రము, ప్రణవాస్త్రము, బ్రహ్మాస్త్రము, పాశుపతము, ఇటువంటివన్నీ కూడా ఆ అధిష్టాన దేవతలు ఎవరైతే ఉన్నారో, పాశుపతము అంటే శివుడు, బ్రహ్మాస్త్రము అంటే బ్రహ్మగారు, వాయువ్యాస్త్రము అంటే వాయువు, వరుణాస్త్రము అంటే వరుణుడు అంటే నీటికి దేవత, ఐంద్రాస్త్రము ఇంద్రుడు, ఆగ్నేయాస్త్రము అగ్ని. ఈ అధిష్టాన దేవతలు ఎవరైతే ఉన్నారో వారందరికీ సంబంధించినటువంటి అస్త్రమంత్రం అనేది ఉంటుంది. ఒక బాణాన్ని మనం ఇలా చేతిలో పట్టుకుని అనుసంధానించి ఆ అస్త్రమంత్రాన్ని చదివితే, ఆ సంబంధించినటువంటి మంత్రాన్ని చదివితే అది అస్త్రంగా మారుతుంది. ఆ బాణం అస్త్రంగా మారుతుంది. అప్పుడు ప్రయోగిస్తే, శత్రువు మీద ప్రయోగిస్తే దానికి సంబంధించినటువంటి ప్రయోజనం కలుగుతుంది. అప్పుడు అది అస్త్రం అవుతుంది. అస్త్రాన్ని ఎటువంటి మంత్రము అనుసంధానించకపోతే అది శస్త్రంగానే మిగిలిపోతుంది. కేవలం ఒక వెపన్ గా మిగిలిపోతుంది అంతే. అది అస్త్రం ఎప్పుడవుతుంది? మంత్రాన్ని అనుసంధానం చేస్తే అస్త్రం అవుతుంది. అలాగే ఈయన మొత్తం అన్ని అస్త్రాలు నేర్పించాడు. ముఖ్యంగా బల, అతిబల అనేటటువంటి విద్యలను నేర్పించాడు. ఎవరికి నేర్పించాడు? రాముడికి నేర్పించాడు. కానీ విశేషించి చెప్తాడు. ఎవరికి చెప్తాడు? రామానుజ అని సంబోధిస్తాడు. ఎందుకు రామానుజ అని సంబోధించడం? లక్ష్మణ అని పిలవచ్చు, సౌమిత్రి అని పిలవచ్చు. లక్ష్మణ అంటే వశిష్ఠుడు పెట్టినటువంటి పేరు లక్ష్మణుడు. సౌమిత్రి అంటే సుమిత్రాదేవి కొడుకు పేరు కాబట్టి సౌమిత్రి. కానీ రామానుజ అని సంబోధిస్తాడు లక్ష్మణుని. ఎందుకు?
ఎప్పుడూ కూడా రాముణ్ణి అనుసరిస్తూ ఉంటాడు, రాముణ్ణి నీడలాగా వెంటాడుతూ ఉంటాడు, ఎప్పుడూ వదిలి ఉండడు. కాబట్టి రామానుజ అని మాత్రమే సంబోధిస్తాడు. రామానుజ లక్ష్మణ, నీవు ఈ విద్యని నీవు బాగా పరిశ్రమ చేయి, బాగా ప్రాక్టీస్ చేయి. బల అతి బల, వీటి వల్ల ఉపయోగం ఏమిటి అంటే ఆహారాన్ని నిద్రని జయించవచ్చు, ఆకలిని నిద్రని జయించవచ్చు నువ్వు. కాబట్టి ఆకలి లేకుండా నిద్ర లేకుండా ఉండగలవు ఈ మంత్రాన్ని నీవు జపిస్తే అని చెప్తాడు. దాన్ని శిరసా వహిస్తాడు లక్ష్మణుడు కూడా. అంటే రాముడికి నేర్పించాడు కాబట్టి లక్ష్మణుడికి ఈ విద్యలన్నీ నేర్పించలేదా? అస్త్ర విద్య అంతా కూడా బ్రహ్మాస్త్రము, వారుణాస్త్రము, వాయువ్యాస్త్రము అంటే లేదు, లక్ష్మణుడు కూడా నేర్చుకున్నాడు. రాముడు ఎంత శక్తివంతుడో, రాముడు ఎంత శస్త్రాస్త్ర నిపుణుడో, లక్ష్మణుడు కూడా అంతే సమానమైనటువంటి శక్తివంతుడు, శస్త్రాస్త్ర నిపుణుడు. అది గుర్తుపెట్టుకోవాలి. రాముడికి నేర్పించాడు కదండి, లక్ష్మణుడికి నేర్పించలేదా అంటే కుదరదు. అలా కాదు, పక్కనే ఉన్నాడు, కాకపోతే మనకి అంత ఇండికేటివ్ గా చెప్పలేదు. కానీ రాముడు నేర్చుకున్నటువంటి ప్రతి అస్త్రము, ప్రతి మంత్రము కూడా లక్ష్మణుడికి కూడా వచ్చు. ఆ మంత్ర ప్రభావం వల్ల ఇంద్రజిత్తు యొక్క సంహారం అయింది. అది అప్పుడు మాట్లాడుకుందాం. ఇప్పుడు సిద్ధాశ్రమానికి వెళ్ళారు. ఈ మంత్ర ప్రభావం అంతా కూడా గ్రహించారు, మంత్రాలన్నింటినీ కూడా గ్రహించారు. విశ్వామిత్ర మహర్షి తన శక్తి మొత్తాన్ని ధారపోసాడు, శస్త్రాస్త్ర విద్య అంతా కూడా నేర్పించాడు, చక్కగా అన్ని చేయించాడు. అంటే ఏంటి? నిపుణుణ్ణి చేశాడు. ఇప్పుడు వశిష్ఠ మహర్షి నర్సరీ ప్లే స్కూల్ దగ్గర నుంచి గ్రాడ్యుయేషన్ వరకు చేస్తే, ప్లే స్కూల్ దగ్గర నుంచి +2 వరకు, ఇంటర్మీడియట్ వరకు చేస్తే, మీకు అర్థం అవ్వాలనేటువంటి మాట మాట్లాడుతున్నాను. వశిష్ఠ మహర్షి ప్లే స్కూల్ దగ్గర నుంచి ఇంటర్మీడియట్ వరకు ఆయన నేర్పిస్తే, గ్రాడ్యుయేషన్ అండ్ పీజీ డిప్లొమా కోర్స్ లాంటి ఈ పోస్ట్ గ్రాడ్యుయేషన్ అనేది విశ్వామిత్ర మహర్షి చేశాడు. ఎందుకు? స్నాతకం చేశాడు. వాళ్ళని నిపుణుణ్ణి చేసి, ఇప్పుడు ఇంటర్మీడియట్ తర్వాత ఏమవుతుంది, నీకు ఏదో ఒక సబ్జెక్ట్ మీదకి తీసుకెళ్తారు. విల్ బి డైరెక్టెడ్ ఆన్ టు వన్ సబ్జెక్ట్, బీకామ్, బిఎస్సి, కంప్యూటర్, సంథింగ్ ఎల్స్ ఆర్ బీటెక్ ఆర్ సంథింగ్ ఎల్స్. అలాగే నిపుణుణ్ణి చేశాడు విశ్వామిత్రుడు కూడా. ఆయన్ని హీ మేడ్ హిమ్ ఎ పర్ఫెక్షనిస్ట్. నిపుణుణ్ణి చేశాడు, నేర్పరిని చేశాడు. ఈ మంత్రాలన్నింటినీ కూడా నేర్పించి, ఈ శస్త్రాస్త్ర విద్యలన్నీ కూడా నేర్పించి స్నాతకం చేశాడు. అక్కడి నుంచి వచ్చినదే ఇప్పుడు యూనివర్సిటీస్ అన్ని కూడా వాడుతున్నటువంటి మాట, స్నాతకోత్సవము అనేటటువంటి మాట మాట్లాడతారు. దేనికి? కమమరేషన్ అని చెప్పి చేస్తారు, సెరమనీ చేస్తారు, దాన్ని స్నాతకోత్సవము అంటారు తెలుగులో. ఆ మాట అక్కడి నుంచి వచ్చినదే. స్నాతకం చేశాడు అంటే నీవు పూర్ణ పురుషుడు అయ్యావు అనేటటువంటి డిక్లరేషన్ ఒక గురువు ఇవ్వాలి. పెళ్లి టైంలో చేసేటటువంటి స్నాతకం ఏంటంటే, అది తల్లిదండ్రి పక్కన కూర్చున్నా కూడా పూర్తిగా గురువుని అనుసంధానించి చేస్తారు. ఆ అనుసంధానం చేసేటటువంటి క్రతువు అంతా కూడా విశ్వామిత్రుడు చేశాడు. చేసి సిద్ధాశ్రమానికి తీసుకెళ్తాడు. సిద్ధాశ్రమానికి తీసుకెళ్తే అక్కడ యాగం జరుగుతూ ఉంటుంది. జరుగుతూ ఉండగా మారీచి సుబాహులు వస్తారు. వీరు యాగరక్షణ చేస్తూ ఉంటారు, చుట్టూతా తిరుగుతూ. 14 రోజుల పాటు చేశారు యాగరక్షణ, గుర్తుపెట్టుకోండి. 14 రోజుల పాటు చేశారు, కంటి రెప్ప వేయకుండా 14 days చేస్తే, ఆఖరి రోజున పూర్ణాహుతి జరుగుతుండగా ఈ మారీచి సుబాహులు రావడం, రాముడు శరసంధానం చేసి మారీచుణ్ణి పారద్రోలడం. అంటే చంపేయలేదు మారీచుణ్ణి, గుర్తుపెట్టుకోండి. మారీచుణ్ణి చంపేయలేదు, మారీచుణ్ణి పారద్రోలడం, పారిపోయేలా చేయడం, తన మరొక శరంతో సుబాహుణ్ణి చంపడం చేశాడు. సుబాహుడు చనిపోయాడు. అక్కడితో మహర్షులందరూ కూడా మెచ్చుకుని ఆశీర్వదించి దీవిస్తారు రామచంద్రమూర్తిని. అక్కడి నుంచి మళ్ళా బయలుదేరతారు. బయలుదేరి విశ్వామిత్ర మహర్షికి తెలుసు కదా, బయలుదేరి తీసుకెళ్తాడు. తీసుకెళ్తూ ఉండగా ఒక ఆశ్రమం వస్తుంది. ఒక నిర్మానుష్యమైనటువంటి ఒక ఆశ్రమ వాటికని చూస్తారు. ఆశ్రమ వాటికని చూస్తే అక్కడ అడుగుతాడు, లక్ష్మణస్వామి అడుగుతాడు, మహర్షి గురుదేవ ఏమిటి ఆశ్రమం అని చెప్పి అడిగితే అప్పుడు చెప్తాడు. కానీ ఒక సందర్భంలో బ్రహ్మ ఒక అప్సరోకాంతకి సమానమైనటువంటి ఒక అందగత్తెని సృష్టించాడు. ఆమె పేరు అహల్య. కానీ ఆమె యొక్క మనసు తెలుసుకోకుండా ఆమెని గౌతమ మహర్షికి ఇచ్చి వివాహం చేశాడు. కానీ ఆమె ఎటువంటి తప్పిదము చేయలేదు. గౌతమ మహర్షి పట్ల పరమ
భక్తిగాను పతిగా ఆ గౌతమ మహర్షిని చాలా ధార్మికంగాను సేవించింది. కానీ ఆమె మనసులో ఇంద్రుడి పట్ల అనురాగం అనేది ఉండిపోయింది. ఇది గ్రహించినటువంటి ఇంద్రుడు ఆమెతో రమించాడు. ఒకానొక సందర్భంలో భర్త ఇంట లేకుండా చూసి భర్త వేషంలో వచ్చి ఇంద్రుడు అహల్యాదేవితో సంభోగిస్తాడు. ఈ మాట మీకు అర్థమవుతుంది అంటే ఏంటి అన్నది, ఇంతకన్నా నేను వ్యాఖ్యానించను. ఇంద్రుడు అహల్యాదేవితో గడుపుతాడు. గడిపినప్పుడు అది తెలుసుకున్నటువంటి గౌతమ మహర్షి భార్యని సంస్కరించుకోవాలనేటటువంటి సంకల్పంతో ఆమెకి ఒక సలహా ఇస్తాడు. శపించాడు అనే మాట లేదండి. నువ్వు రాయి వైపో పాషాణాని వైపో అని చెప్పి శపించలేదు. నీ మనసులో వైక్లవ్యం వచ్చింది, నీవు కొన్నిటికి ఆకర్షితమయ్యావు. ఆ ఆకర్షణని నీవు పారద్రోలుకోవాలంటే కొన్ని క్రతువులు నువ్వు చెయ్యాలి, కొంత జాగ్రత్త వహించాలి అనేటటువంటి ప్రాయశ్చిత్త కర్మ ఉపదేశించాడు. వాయుభక్ష నిరాహార తప్యంతి భస్మసాయిని అని చెప్పి నీవు గాలి పీల్చి మాత్రమే బతుకు, ఆహారాన్ని తీసుకోవద్దు. ఆహారం తీసుకుంటే నీవు ఆ ఆహారం నీలో రజోగుణంగా మారుతుంది, దానివల్ల కోరిక కలుగుతుంది, తప్పు చేయాలనేటటువంటి కాంక్ష కలుగుతుంది. కాబట్టి ఆహారాన్ని తీసుకోవద్దు. వాయువు పీలుస్తూ నిరాహార తప్యంతి, తపస్సు చేయి, పరమేశ్వరుడి గురించి తపస్సు చేయి. నీ మీద బూది కప్పబడి ఉంటుంది, బూది అంటే మట్టి కప్పబడి ఉంటుంది అని చెప్పండి. అంతేగాని నువ్వు రాయి వైపో అని చెప్పి చెప్పలేదు. అలాగే ఇంద్రుని కూడా శపిస్తాడు. ఇంత హీనంగా అధార్మికంగా ప్రవర్తించావు కాబట్టి నీకు తగ్గ పరాభవం జరుగుతుంది, నీ వృషణములు నేరాలారిపోతాయి అని చెప్పి చెప్తాడు. దీనికి సంబంధించి చాలా చరిత్ర ఉంది, అది ఇంకొకసారి సందర్భం వచ్చినప్పుడు మాట్లాడుకుందాం. ఇది ఇలా ఉండగా ఇలా జరిగింది రామచంద్ర. అహల్యాదేవి ఆ ఆశ్రమంలో నిర్జీవంగా తపస్సు చేసుకుంటూ ఉంది. బూది కప్పబడిపోయి, మట్టి కప్పబడిపోయి, ఒకసారి లోపలికి వెళ్ళిరా అని చెప్పినటువంటి భావనతో చెప్తాడు. ఆ ఆశ్రమంలోకి అలా అడుగు పెట్టగానే ఆ ఆశ్రమం అంతా కూడా ఆ నిర్జీవ కళ అనేది పోయి పూర్తిగా మళ్ళీ ఆశ్రమం అనేది, ఋష్యాశ్రమం అనేది ఎంత మనోహరంగాను ఎంత రమణీయంగాను శోభాయమానంగాను ఉంటుందో అట్లాగా తయారైపోయింది. అంతేగాని రాముడు వెళ్ళాడు, కాలు తాకించాడు, రాయి ఆడదైపోయింది. అదేంటంటే మనకి కావ్య రమణీయత కోసం కవులందరూ అలా చెప్పి ఉండవచ్చు, కానీ అలా జరగలేదు. ఆశ్రమంలో ప్రవేశించిన వెంటనే, రాముడు ఆశ్రమంలో ప్రవేశించిన వెంటనే అహల్యాదేవికి తను చేసినటువంటి అధర్మానికి సంబంధించినటువంటి పాపం అంతా కూడా తొలగిపోయి ఆ ధర్మం అంతా కూడా కడగబడిపోయి మామూలు మనిషిగా మళ్ళీ లేచి నమస్కరించింది. ఇలా జరిగితే అప్పుడు గౌతముడు కూడా వచ్చి, మహానుభావ నీ స్పర్శ వల్లనే మా ఆశ్రమం మళ్ళీ సాధారణ స్థాయికి వచ్చి నేను నా భార్యను కలుసుకోగలిగాను అనేటటువంటి భావనతో ఆశీర్వదిస్తాడు. నమస్కరించలేదు. ఎందుకు గౌతముడికి కూడా తెలుసు నరావతారంలో ఉన్నాడు, నారాయణుడే అయినా సరే నరావతారంలో ఉన్నాడు కాబట్టి ఆశీర్వదించుకుంటాడు. ఇప్పుడు విశ్వామిత్ర మహర్షి తీసుకెళ్తున్నాడు. ఎక్కడికి తీసుకెళ్తున్నాడు? ఇప్పటి వరకు రామచంద్రమూర్తే. ఇప్పుడు ఏమవ్వాలి? ఈయన శ్రీరామచంద్రుడు అవ్వాలి. శ్రీ అంటే ఏమిటి? లక్ష్మి. ఈ లక్ష్మి ఎక్కడి నుంచి వచ్చింది? రాముడికి పక్కన లక్ష్మి రావాలి అంటే ఒక రూపంలో విష్ణుమూర్తికి లక్ష్మి కూడా రావాలి అంటే అక్కడ ఎప్పుడైతే దేవతలందరూ కూడా ప్రార్థించారో అక్కడ లక్ష్మీదేవి కూడా వరమిస్తాడు. ప్రతిసారి నేను ఒక్కడనే వెళ్తున్నాను. ఇక్కడ ఈ రాక్షస సంహారము, ధర్మస్థాపన అనేటటువంటి ఈ క్రమంలో ఈసారి నీ సహాయం కూడా కావాలి నాకు, నీవు కూడా ప్రముఖ పాత్రను పోషిస్తావు అని చెప్తే అప్పుడు లక్ష్మి కూడా కదులుతుంది. కదిలి ఎలా జరుగుతుంది ఆవిడ యొక్క ఆవిర్భావం? జనక మహారాజు నిమి వంశానికి చెందినటువంటి మిథి దేశాన్ని పాలిస్తున్నటువంటి మిథి అంటే మిథి వంశము, నిమి వంశం. ఆ వంశాన్ని పాలిస్తున్నటువంటి జనక మహారాజు మిథిలా నగరంలో తను కూడా ఒక యాగం చేస్తూ నేలని దున్నుతూ ఉంటాడు. ఆ దున్నుతున్నటువంటి నేలలో ఒక మందసంలో దొరుకుతుంది. మందసం అంటే ఒక పెట్టెలో దొరుకుతుంది ఒక బాల, ఒక చిన్న పిల్ల. ఆయన ఆ పెట్టెని తొలగించి పైకి తీసుకొచ్చి తన గురువైనటువంటి శతానందుడికి చూపిస్తాడు. శతానందుడు అంటే ఎవరు? ఈ అహల్యా గౌతములు, ఇందాక శాప విమోచనం అయింది చూడండి, అహల్యా గౌతములు. ఆ అహల్యా గౌతముల కొడుకే శతానందుడు, జనక మహారాజు వంశానికి రాజపురోహితుడు. ఆయన చెప్తాడు, రాజా ఎంతో కళగల పిల్ల, ఆ అమ్మాయి నాగేటి చాలుకు దొరికింది, సీతా పద్ధతిలో నాగేటి చాలుకు దొరికింది కాబట్టి, నాగలితో దున్నుతున్నప్పుడు దొరికింది కాబట్టి సీత అనేటటువంటి నామకరణం చెయ్యి. నీ కూతురు కాబట్టి జానకి అని పిలుస్తారు.
మిథిలా దేశపు రాజకుమారి కాబట్టి మైథిలి అని పేరు తెచ్చుకుంటుంది అని చెప్తాడు శతానందుడు. ఇది ఇలా జరుగుతూ ఉండగా ఇప్పుడు సూక్ష్మాన్ని గ్రహించినటువంటి విశ్వామిత్రుడు మిథిలా నగరానికి తీసుకెళ్తాడు. ఏం చెప్పి తీసుకెళ్తాడు? రామచంద్ర, నీకు ఒక చక్కటి ధనుస్సును చూపిస్తాను. ఎందుకు? రామచంద్రమూర్తి జన్మతః క్షత్రియుడు. దేన్ని చూస్తే అట్రాక్ట్ అయ్యి, దేన్ని చూస్తే ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతాడు? మీకు అర్థం అవ్వాలి కాబట్టి చెప్తున్నాను. దేన్ని చూస్తే ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతాడు? ఒక కత్తిని చూస్తే, ఒక ఖడ్గాన్ని చూస్తే, ఒక ఈటని చూస్తే, ఒక బల్లాన్ని చూస్తే, ఒక ధనువుని చూస్తే ఎక్సైటెడ్ గా ఫీల్ అవుతాడు, అంతే కదా? ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ కానివ్వండి, లేదు ఒక టీచర్ కానివ్వండి, వాళ్ళ రంగాలకు సంబంధించిన వస్తువులను చూస్తే వాళ్ళు ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతారు. అలాగే రామచంద్రమూర్తి కూడా అలాగే చెప్పి తీసుకెళ్లి మిథిలా నగరానికి ప్రయాణిస్తున్నారు. మిథిలా నగరం వెళ్ళిన తర్వాత ఏం జరిగింది, అక్కడ జరిగినటువంటి పరిణామాలు ఏమిటి, ఆ తర్వాత ఏం జరిగింది అనేది రేపటి యొక్క సెషన్లో మనం చూద్దాం. రేపు కూడా సెషన్ ఉంది, నేను ముందుగానే చెప్పాను, పోస్టర్ కూడా అందరూ చూసి ఉండవచ్చు. రేపటి సెషన్లో అందరము చూద్దాం. కాబట్టి ఈనాటికి ఇక్కడ మనం ఒక కామా పెట్టుకుని రేపు 7:30కి అందరం కలుసుకుందాం. ఈనాటికి మనం ఇప్పుడు సెలవు తీసుకుందాం. అందరికీ కూడా శుభకృత్నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈ శుభకృత్నామ సంవత్సరం అందరికీ కూడా శోభాయమానంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ స్వస్తి చెప్పుకుందాం. స్వస్తి ప్రజాభ్యాం పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీసాం గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. కాలే వర్షతి పర్జన్యః పృథివీ సస్యశాలిని దేశోయం క్షోభరహితో బ్రాహ్మణాः సంతు నిర్భయాः అపుత్రాः పుత్రిణः సంతు పౌత్రిణः అనాథः సదనాः సంతు జీవంతు శరదాంతు సంతు. లోకాः సమస్తా సుఖినో భవంతు. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమో నమః. స్వస్తి. శుభరాత్రి.